రికార్డింగ్ స్టార్ట్ చేశాను అండ్ చలో స్క్రీన్ షేర్ ఇస్ ఆల్సో డన్. ఓకే, సో యా, నేనైతే డ్రాయింగ్స్ నిన్న నిన్న గీసాను కదా, లైక్ ఎస్టర్డే వాట్ వి సా అలాగే ఉన్నాయి. నేను దేన్ని డిస్టర్బ్ చేయలేదు. ఓకే, నేను దేన్ని డిస్టర్బ్ చేయలేదు, అలాగే ఉన్నాయి. బట్ దెర్ వాజ్ వన్ ట్రెండ్ లైన్ ఫ్రమ్ హియర్ డౌన్ సైడ్. ఇది ఒక ట్రెండ్ లైన్ ఉండే. ఓకే, అండ్ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే, నేను ఈ ట్రెండ్ లైన్ గీశాను. ఓకే, నాకు నిన్న ఇది అంతగానం తెలియలేదు. ఓకే, బట్ అంతగానం నేను గమనించలేదు. బట్ స్లోలీ లైక్ వెన్ మార్కెట్ ఇస్ ఎవాల్వింగ్ కదా, మార్కెట్ వస్తున్న కొద్దీ నాకు అర్థమైంది మార్కెట్ మైట్ రెస్పెక్ట్ దిస్ ట్రెండ్ అని చెప్పేసి. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ దిస్ ప్లేస్ వాస్ డెఫినెట్లీ ఫర్ అ ప్లేస్ టు సెల్. ఓకే, ఇది నేను చెప్పిన నిన్ననే, ఈ ప్లేస్ నుంచి వస్తే ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే మాత్రం నేను సెల్ చేస్తానని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను సెల్లింగ్ ఏం చేయలేదు, బికాస్ ఫస్ట్ క్యాండిల్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ దెన్ ఫస్ట్ ఫామ్ అవనిస్తాను, దాన్ని బట్టి వి విల్ డిసైడ్ అనమాట వాట్ టు డూ. ఓకే, ఇక్కడ నాకు ఒక సెటప్ రావాలి. ఓకే, అట్ అట్ దిస్ ప్లేస్. ఓకే, అట్ దిస్ ప్లేస్ నాకు ఒక సెటప్ రావాలి. కానీ ఫార్చునేట్లీ నేను కూడా ఇక్కడ సెటప్ కూడా యాక్టివేట్ చేయలేకపోయినాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది మార్కెట్. దాని తర్వాత ఫర్దర్లీ వాట్ హ్యాపెండ్ అనేది మనం చూద్దాం. ఓకే, ఏమైంది, ప్రైస్ అనుకున్నంత కిందికి అయితే రాలేదు. ఓకే, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ప్రైస్. ఓకే, దిస్ ప్లేస్, యా, అంత ప్రీమెచ్యూర్గా అయితే రాలేదు. ప్రీమెచ్యూర్గానే తిరిగి వెళ్ళిపోయింది బేసికలీ. ఓకే, తిరిగి వెళ్ళిపోయింది. అండ్ ఇట్ వాస్ టోటలీ అ సైడ్ వేస్ డే. ఎక్కడ కూడా ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ అయితే లేకుండే. ఓకే, బట్ అట్ వన్ ప్లేస్ నో వేర్ ఐ మేడ్ అ లాసెస్ అట్ దిస్ ప్లేస్ గైస్, దిస్ ప్లేస్. ఓకే, సో నేను ఇక్కడ ఎంత, నాకు తెలిసి ఇట్ ఇస్ 8 పాయింట్స్ లాస్. ఓకే, నేను 8 పాయింట్స్ నేను స్టాప్ లాస్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, అట్ దిస్ ప్లేస్. ఓకే, సమ్ 8.5 అనుకుంటా. ఇట్ ఈస్ రౌండ్ ఫిగర్, సమ్ 8 అని అనుకుంటున్నాను. ఓకే, 8.5 కూడా కాదు, 5 లోపలనే. ఓకే, సో అలా ఉండేది ఈ క్యాండిల్లో. బికాస్ సి, అకార్డింగ్ టు మై ట్రాప్ ట్రేడింగ్ సెటప్ కదా, అకార్డింగ్ టు మై ట్రాప్ ట్రేడింగ్ సెటప్, దిస్ వాజ్ అ ప్లేస్ టు ఫాల్. ఓకే, ఇది ఒక ఫాల్కి ఒక మంచి ప్లేస్, కానీ అది అకార్డింగ్ టు సెటప్ అది వర్క్ అవ్వలేదు. సో నేను స్టాప్లో తీసుకొని పక్క జరిపాను. ఓకే, బట్ ఆఫ్టర్ అ వెరీ హై కన్సాలిడేషన్ కదా, దాని తర్వాత ఈ వచ్చిన బ్రేక్ కూడా నేను ట్రేడ్ చేస్తాను. ఐ కవర్డ్ ఆల్ మై లాస్. ఓకే, ఐ కవర్డ్ ఆల్ మై లాస్. అండ్ యా, లైక్ నార్మల్ చిన్న లాస్లో, లైక్ 1 పాయింట్ లాస్లో నేను క్లోజ్ చేస్తాను అనమాట ఈరోజు బేసికలీ. ఓకే, యాక్చువల్లీ ఎంట్రీ లేట్ అయింది, బట్ బికాస్ ఆఫ్ దట్ హెవీ కన్సల్టేషన్ కదా, ప్రైస్ అంతగానో మూవ్ అవ్వలేదు. ఓకే, అంతగానో మూవ్ అవ్వలేదు, నార్మల్గా న్యాచురల్గా మూవ్ అయింది. ఆ న్యాచురల్ మూవ్లో నేను కొన్ని పాయింట్స్ తీసుకొని నేను పక్క జరిపాను అనమాట. దాని తర్వాత ఐ వాంటెడ్ టు ట్రేడ్, బట్ యా, నో గుడ్ ఛాన్స్. మార్కెట్ ఈస్ కంప్లీట్లీ టోటలీ మ్యానిపులేటింగ్. వై? బికాస్ సి, ఇక్కడ నాకు ఒక ట్రేడ్ దొరుకుతుండే. వెయిట్, సి, ఇప్పుడు నేను పివట్ పాయింట్స్ ఆన్ చేస్తాను, మీకు ఒక థింగ్ని చూపిస్తాను చూడండి. ఎస్టర్డే ఐ సెడ్ పివట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెప్పేసి. ఓకే, సో నేను ఈ లైన్ ఏదైతే డ్రా చేశానో, ఇది నిన్న ఏదైతే డ్రా చేశానో, దిస్ వాస్ బేస్డ్ ఆన్ ది పివట్ పాయింట్ ఫర్ ఎస్టర్డేస్. ఓకే, వెయిట్, కొంచెం తిప్పుతాను. యా, బికాస్ ఆఫ్ దిస్ పాయింట్ చూడండి ఒకసారి, ఈ R3 చూడండి ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని నేను ఈ పివట్ పాయింట్ అంటే ఈ లైన్ నేను డ్రా చేసుకున్నాను. ఓకే, సో నాకు ఎప్పుడైతే, వెయిట్, యా, సో నాకు ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఓకే, బేస్డ్ ఆన్ మై ఎంట్రీ మెథడ్ నాకు ట్రేడ్ దొరికింది. ఓకే, నేను ట్రేడ్ తీసుకుని ఉండే, దిస్ వాజ్ ది ఐడియల్ టార్గెట్. కానీ పివట్ పాయింట్స్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకున్నాను, నాకు ఇది కూడా కనిపించేసింది. బట్ యా, బికాస్ పివట్ పాయింట్స్ కొన్ని రూల్స్ ఉంటాయి గైస్. వెన్ ఐ ట్రేడ్ పివట్ పాయింట్స్ కదా, నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అది మనం ఇండికేటర్స్ చాప్టర్లో చూద్దాం. ఓకే, ఎవ్రీ పివట్ పాయింట్ ఈస్ నాట్ అ పివట్ పాయింట్ టు ట్రేడ్. ఓకే, ప్రతి ఒక్క పివట్ పాయింట్ మనం ట్రేడ్ చేయొద్దు, మనం కొన్నింటి ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసిన కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఫాలోయింగ్ దోస్ రూల్స్ ఓన్లీ యూ విల్ హ్యావ్ సమ్ వాట్ ఎడ్జ్, లేకపోతే మీకు ఆ ఎడ్జ్ దొరకదు. సో అలా చూసుకుని ఉండే, ఎనీహౌ దిస్ ప్లేస్ ఇక్కడ నుంచి ఆ మార్కెట్ లైక్ రెసిస్టెన్స్ తిన్నది. ఓకే, బట్ లైక్ ఆ టెంపరీ ఫాల్, దాని తర్వాత మళ్ళీ పడ్డది. సో ఐ కన్ఫర్మ్ దట్ ఓకే, దిస్ ఈస్ అ ప్లేస్ టు సెల్ అని చెప్పేసి, బికాస్ వాట్ ఐ డూ ఆల్ టైమ్ హైలో నేను ఏం చేస్తాను, నేను సెల్లింగ్ చేస్తాను. ఓకే, సో నాకు ఈ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్ అనిపించింది బికాస్ ఆఫ్ దట్ గుడ్ సెల్లింగ్. సో నేను సెల్ చేద్దామని అనుకున్నాను. ఒక్కటి నన్ను ఈ ప్లేస్లో కాపాడింది, నాకు లాస్ అవ్వకుండా, దట్ ఇస్ మై ఎంట్రీ మెథడ్ అగైన్. ఓకే, నా ఎంట్రీ మెథడ్ కాపాడింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా, నేను ఎంట్రీ తీసుకోలేదు బికాస్ నా కన్ఫర్మేషన్ నాకు ఇంకా రాలేదు. సో అగైన్ చూడండి, ప్రైస్ ఈ ప్లేస్ వరకు వెళ్ళింది. నా అండర్స్టాండ్ వాట్ హ్యాపెనింగ్.
మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ పడ్డది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పడ్డది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. అండర్స్టాండ్ హౌ మార్కెట్ ఇస్ జిగ్జాక్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా ఏం జరిగిందో ఇక్కడ. సో నేను లిటరలీ ఆగిపోయినా, ఏం చేద్దామని ఆపోజిట్ గా మూవ్ చేస్తుంది మార్కెట్. ఓకే, బికాస్ వన్ థింగ్ ఇస్ సో క్లియర్, ఐ విల్ ఆల్వేస్ ట్రేడ్ వెన్ ద క్యాండిల్ క్లోజెస్. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను రన్నింగ్ క్యాండిల్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయను కదా. ఓకే, ఇన్ దాట్ పాయింట్ చూడండి, ప్రైస్ ఫస్ట్ పైకి వెళ్ళింది. ఓకే, ఈ పాయింట్ దగ్గరికి వచ్చి పడ్డది, పడి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో మార్కెట్ ఇస్ టోటల్ ఎగ్జాక్ట్. ఓకే, సో అవసరం లేదు నాకు, నాకు 1 పాయింట్ లాస్ వచ్చింది చాలు, 8 పాయింట్స్ లాస్ అయితే లేదు. అట్లీస్ట్ దిస్ వాస్ మై సైకాలజీ. అట్లీస్ట్ 8 పాయింట్స్ లాస్ అయితే నాకు లేదు. నాకు నార్మల్ డీసెంట్ 1 పాయింట్ స్టాప్ లాస్ అయితే ఉంది. ఓకే, నాకు 1 పాయింట్ లాస్ అయింది కాబట్టి మస్త్ మస్తు ఎక్కువ నాకు. చలో పక్క జరిపోదామని చెప్పేసి నేను జరిగిపోయాను అక్కడికి వెళ్ళి. ఓకే, అండ్ మార్కెట్ టోటలీ స్లగ్గిష్ గా బిహేవ్ చేసింది. ఇట్స్ కంప్లీట్ ఆల్రెడీ నాకు అనిపించేసింది. ఓకే, సో ఇట్లా నేను ఏం గెలకదలుచుకోలేదు మార్కెట్ ని. సో నాకు ఇచ్చిన మూమెంట్ లో ఒక దగ్గర లాస్ తిన్నా నేను. వేర్ వాజ్ దట్ క్యాండిల్? ఇక్కడ అబ్బా, యా, దిస్ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్ లో ఒక లాస్ అయింది, దాని తర్వాత మళ్ళీ నేను ఒక పాయింట్ లో కవర్ చేసుకున్నాను. నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఉండే, అట్లీస్ట్ లాస్ అయితే కాలేదు. ఓకే, నార్మల్ 1 పాయింట్ లాస్ ఇస్ నాట్ కన్సిడర్ ఫర్ మీ ఓన్లీ. ఓకే, సో అలా నేను తీసేసుకుని నేను పక్క జరిపాను. ఓకే, టోటలీ స్లగ్గిష్ మార్కెట్, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరలీ వాట్ విల్ హ్యాపెన్ గైస్, అది ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ డేస్ కదా, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకే, మండే మార్కెట్ విల్ బి సో ట్రాపీ గైస్, సో ట్రాపీ. ఇక్కడ మీకు ట్రాప్ ట్రేడింగ్ కూడా వర్క్ అవ్వదు ఒక్కోసారి. ఓకే, జనరల్లీ నాకు మండేస్ ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అవుతుంది నార్మల్ గా. ఓకే, బట్ యా, సమ్ మండేస్ విల్ బి టూ ట్రాపీ. ఎట్లా అంటే కిందికి పైకి, కిందికి పైకి, నెక్స్ట్ మూవ్ కిందికి, దాని తర్వాత మూవ్ పైకి, నెక్స్ట్ మూవ్ కిందికి, దాని తర్వాత మూవ్ పైకి. సో ఇలా ఉంటుంది అనమాట. సో సైడ్ వేస్, ట్రాపీ ఉంటుంది. సో మండే ఐ వోంట్ ట్రేడ్ మచ్ జనరల్లీ. ఓకే, ఇఫ్ ఐ ట్రేడ్, ఐ విల్ ట్రేడ్ వెరీ లెస్ క్వాంటిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏమవుతుందంటే, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ మీన్స్, సి, మనం ఇక్కడ ఒక ఫ్రైడే వేసుకుందాం. ఫ్రైడే ఇస్ ది లాస్ట్ డే, దాని తర్వాత మళ్ళీ మండేనే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫ్రైడే రోజు మార్కెట్ అయిన తర్వాత, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చెప్తున్నా వినండి. సాటర్డే, సండే మార్కెట్ పార్టిసిపేషన్ ఉండదు. ఓకే, సో ఫ్రైడే రోజు ఎంత రచ్చ చేసుకుంటారు అంత రచ్చ చేసుకుంటారు. దాని తర్వాత సాటర్డే, సండే మార్కెట్ బంద్. సో పీపుల్ కి చేతులు ఆగవు. ఇప్పుడు మండే ఓపెన్ కాగానే కథ, మార్నింగ్ ట్రేడ్లు నూకుతూనే ఉంటారు. పీపుల్ కి చేతులు ఆగవు, ఊరుకోవు పీపుల్ కి. ఓకే, ఊకే కూర్చోరు. చలో ట్రేడ్ దొరకలేదు. నేను చెప్తున్నా, మనం అంటే కంట్రోల్ చేసుకుంటాం, మనకి ఆ పైసా దిమాక్ ఉంది. అరే అనవసరంగా ఓట్టుకోవడం ఎందుకనే మనం కొంచెమన్నా ఆగుతాం. పీపుల్ విల్ స్పెండ్ లాక్స్ లైక్ దిస్ సింప్లీ. వస్తే పోతావేంది అని చెప్పేసి ఉట్టిగా పెట్టేటోళ్ళు నేను చూపిస్తా. నార్త్ ఇండియాలో యూపీ, బీహార్ ఈ పీపుల్ ఇలానే ఉంటారు గైస్. బేసికలీ వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, ఉట్టిన పైసలు పడేసుకుంటారు మార్కెట్లో. ఓకే, క్యాల్కులేషన్ పక్కన పెట్టండి, మొత్తం బెట్టింగ్ స్టైల్లో ఆడతారు వాళ్ళు. కాబట్టి పీపుల్ విల్ గో రష్ ఇన్ టు ద మార్కెట్ ఆన్ మండే. అందువల్ల ఏం జరుగుతుందంటే, ఇంత ఫ్లో వస్తుంది కాబట్టి ఆ ట్రాపింగ్ అనేది అవుతుంది. ఓకే, ఆ ట్రాపింగ్ అనేది అవుతుంది, ఇంత మనీ లోపలికి వస్తుంది కాబట్టి పీపుల్ విల్ గో అండ్ ట్రాప్. ఓకే, సో బిగ్ ప్లేయర్స్ మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ మై మండే విల్ బి సో ట్రాపింగ్. ఓకే, ఆ రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈరోజు లక్కీలో నేను 1 పాయింట్ స్టాప్ లో తీసుకొని పక్కకు వచ్చేసిన. ఓకే, ఇఫ్ ఎల్స్ నాకు 8 పాయింట్స్ కూడా నాకు లక్కీ. ఓకే, 8 పాయింట్స్ తీసుకున్నా చలో, డన్ ఫర్ ద డే, పక్క జరిగిపోతా సింప్లీ. ఓకే, నౌ ట్యూస్డే రోజు ఎలా ఉంటుంది? ట్యూస్డే ఈజ్ సమ్వాట్ మోడరేట్ గైస్, సమ్వాట్ వాలటైల్, గుడ్. ఓకే, వాలటిలిటీ కొంచెం బాగుంటుంది. ఓకే, వాలటైల్ ఉంటుంది మార్కెట్. వెనస్డే ట్రెండింగ్ ఉంటుంది మార్కెట్. వెనస్డే అండ్ థర్స్డే ఆర్ ట్రెండింగ్ డేస్. జనరల్లీ వెనస్డే అండ్ థర్స్డే ఆర్ ట్రెండింగ్ డేస్ ఫర్ మార్కెట్స్. ఓకే, ఫ్రైడే రోజు మీకు మేజర్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వర్క్ అవుతాయి అండ్ ట్రాప్ ట్రేడింగ్ కొంచెం వర్క్ అవుతుంది గైస్. దిస్ ఇస్ ది కాంబినేషన్ విచ్ వర్క్స్ ఆన్ ఫ్రైడే. ఓకే, జనరల్ గా కొన్ని ఫ్రైడేస్ ట్రెండింగ్ గా ఉంటాయి. యూ సీ 5 ఫ్రైడేస్ లో 3 ఫ్రైడేస్ ట్రెండింగ్ గా ఉంటాయి. మీరు వెళ్ళి గమనించండి, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. 3 or 2 ఫ్రైడేస్ తో పక్కా ట్రెండింగ్. ఓకే, పక్కా ట్రెండింగ్ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ మార్కెట్ విల్ బిహేవ్ ఎవ్రీ వీక్. నౌ అండర్స్టాండ్ ద థింగ్. ఒకవేళ బై ఛాన్స్ మండే ట్రెండింగ్ గా ఉంటే, ట్యూస్డే, వెనస్డే మూమెంటే ఉండదు. మళ్ళీ థర్స్డే రోజు ఏదో మూమెంట్ ఉంటుంది లైట్ గా. ఇలా అనమాట. మార్కెట్ విల్ బి ట్రెండింగ్ ఎనీ 2 days. ఆ 2 days ని తప్పించి మిగతా డేస్ అన్ని ట్రాపియో, వాలటిలిటీయో, లేకపోతే మొత్తం లైక్ ఇట్లా సైడ్ వేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి వీక్ లో 1 or 2 days మాత్రమే ట్రేడింగ్ కి ఎలిజిబుల్ మనం. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. ఇఫ్ యూర్ అన్ ఆప్షన్ బయర్, ఓన్లీ 1 or 2 days. అండ్ దట్ టు ప్రస్తుతానికి ఏదైతే మార్కెట్ నడుస్తుందో, దిస్ ఇస్ టోటలీ స్కాల్పర్స్ మార్కెట్ గైస్. దిస్ ఇస్ టోటలీ స్కాల్పర్స్ మార్కెట్.
గుర్తుపెట్టుకోండి. ఇది స్కాల్పింగ్ చేయడానికే పనికొస్తుంది కానీ ఇంట్రాడే లెవెల్ బేసిస్గా మాత్రం పనికి రాదు. వై? సి, ఆప్షన్ సెల్లర్స్కి ఏం కావాలి? స్లగ్గిష్గా పైకి పోవడం కావాలి, ఆర్ స్లగ్గిష్గా కిందికి రావడం కావాలి. ఆప్షన్ బయర్స్కి ఏం కావాలి? పోతే ట్రెండింగ్గా కావాలి, కిందికి వచ్చినా ట్రెండింగ్గా కావాలి. ఓకే, మార్కెట్ ఐదర్ పైకి కరెక్ట్గా వెళ్ళట్లేదు, ఐదర్ కిందికి కరెక్ట్గా వెళ్ళట్లేదు, పైన కింద పైన కింద పైన కింద తీస్తుంది మొత్తం. ఓకే, సో దిస్ ఈస్ వేర్ సమ్వాట్ స్కాల్పింగ్ ఇందులో బాగా సూట్ అవుతుంది. బట్ నార్మల్గా అయితే ఇంట్రాడే వైస్గా మాత్రమే సూట్ కాదు. ఓకే, వన్ ఇంకా ఒక కేటగిరీ ఉన్నారు, ఫర్ దెమ్ హూస్ ఫర్ దెమ్ దిస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు సూట్, దట్ ఈస్ ది హెడ్జర్స్, హెడ్జ్ చేసే వాళ్ళని. ఓకే, సో ఎవరు హెడ్జ్ చేస్తారు? ఐ మీన్ టు సే లైక్ అండ్ హెడ్జింగ్ అని అన్నాను బేసికలీ. యా, కాల్ని పుట్ని షార్ట్ చేసే వాళ్ళని మనం అంటే లైక్ ఆ ప్లేయర్స్కి ఇది సూటబుల్ అవుతుందని చెప్తున్నాను బేసికలీ. ఓకే, బికాస్ కాల్ని పుట్ని షార్ట్ చేయడం అంటే ఆప్షన్ని సెల్ చేయడం, కాల్ని సెల్ చేయడం, పుట్ని సెల్ చేయడం. ఓకే, సో వాళ్ళకి మార్కెట్ బాగా సూట్ అవుతుంది. మార్కెట్ ఇందులో మధ్యలో ఒక రేంజ్లో ఉంటే పర్వాలేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇక్కడ నుంచి షార్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సమ్ దిస్ ప్లేస్ బికాస్ మార్కెట్ పైన కింద అలా కొట్టుకుంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ సమ్ వాట్ డేంజరస్ ఫర్ ఆప్షన్ ప్లేయర్స్. ఓకే, సో అలా ఉంటుంది. దిస్ టోటల్లీ స్కాల్పర్స్ మార్కెట్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కాల్ప్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది, వేరేగా ఇంట్రాడే వైస్గా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి స్టార్టింగ్లో. ఓకే, మెల్లగా లైక్ వెన్ మార్కెట్ సెటిల్స్ కదా, సెటిల్ డౌన్ అవ్వనివ్వండి, దాని తర్వాత మార్కెట్ విల్ బి ట్రెండింగ్. ఓకే, దోస్ డేస్ విల్ బి బ్యాక్. సో ఇది పాస్ట్ 1-2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మార్కెట్ ఇస్ టూ లైక్ టోటలీ స్కాల్పింగ్ డేలా దొరుకుతుంది. లైక్ ఐదర్ మార్నింగ్ హవర్స్లోనైనా మూవ్మెంట్ వస్తుంది, దాని తర్వాత మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉండిపోతుంది మార్నింగ్ అవర్స్లో. లైక్ వాట్, ఫ్రమ్ 9:30 టు లైక్ 10:40 అలాగా. ఓకే, 10:40 అలాగా వాళ్ళకి మాత్రమే ఈ టైంలో మాత్రమే మార్కెట్ ట్రెండింగ్ ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ ఇస్ టోటలీ సైడ్ వేస్. ఓకే, అలా సైడ్ వేస్ ఉన్నప్పుడు మీకు చిన్న చిన్న స్కాల్ప్ దొరకడమే ఒక లక్ లాగా ఫీల్ అవ్వాలి. అలా స్కాల్ప్ తీసుకుంటే చలో, యు ఆర్ వెరీ మచ్ గుడ్ ఇనఫ్. ఓకే, అండ్ ఆ స్కాల్ప్ లో కూడా మార్కెట్ ఎట్లా అంటే కిందికి పైకి వెళ్ళి డామినెన్స్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. యు నో హౌ అ డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్స్? ఫస్ట్ ఒక డామినెన్స్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది తెలుసా? ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందికి కొంచెం విక్కి వేసి దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా ఇలా పైకి వెళ్తుంది గైస్, కంటిన్యూస్లీ పైకి వెళ్తుంది. యా, మధ్యలో ఆ చిన్న పుల్ బ్యాక్స్ ఆర్ కామన్, చిన్నగా. మరీ మార్కెట్ ఒక్కొక్కసారి ఎలా చేస్తుంది తెలుసా? నేను ఈ మధ్య ఈ క్యాండిల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ సగానికి వచ్చి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి, దిస్ ఈస్ డిస్టర్బింగ్. ఇట్లా ప్రీమియం పెరగదు. ఓకే, ప్రీమియం విల్ స్పైక్ ఓన్లీ వెన్ ద ఆప్షన్ ఇస్ గోయింగ్ లైక్ దిస్, ఓన్లీ వెన్ నిఫ్టీ స్పాట్ ఇస్ గోయింగ్ లైక్ దిస్. ఓకే, సో ఎనీథింగ్ మీకు ఎంట్రీ తీసుకోవాలా వద్దా, ఎవ్రీథింగ్ విల్ బి సీన్ ఇన్ ది ఆప్షన్ చార్ట్ కేసు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అగైన్ మళ్ళీ ఆప్షన్ చార్ట్ అనే ఒక మాట రాని డే నా క్లాస్లో అయితే ఉండదు. ఓకే, దాట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆప్షన్ చార్ట్, అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఆప్షన్ చార్ట్ అంటే. ఓకే, యా బిగినర్స్ మనం డెఫినెట్లీ ఆప్షన్ చార్ట్ గురించి చూద్దాం. ఓకే, సో దిస్ వాస్ ది మార్కెట్ కండిషన్. చలో, ఫార్చునేట్లీ నేను లక్కీ ఉండాలి. ఓకే, 1 పాయింట్ స్టాప్ తీసుకొని బయటకు వచ్చేసిన, లేకపోతే ఐ డోంట్ నో లైక్ హౌ మచ్ ఇట్ వుడ్ హావ్ బీన్. ఓకే, జనరల్ నేను 8 పాయింట్స్ ఐఎమ్ డన్ ఉండే, బట్ ఆ మూమెంట్ దొరుకుతుంది అండ్ సమ్ అనాలిసిస్ నాకు కనిపించింది కాబట్టి ఐ జస్ట్ అటెంప్టెడ్ టు టేక్ అ ట్రేడ్. ఓకే, చలో, లెట్ us get into the content now. ఓకే, నౌ గైస్, నిన్న నేను మీకు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ గురించి చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ ఏవైతే ఉంటాయో, దీస్ కెనాట్, అంటే ఇవి కొంచెం మీకు లోవర్ టైం ఫ్రేమ్ వర్క్ కావు. దిస్ విల్ వర్క్ ఇన్ డే టైం ఫ్రేమ్ ది బెస్ట్. ఓకే, డే టైం ఫ్రేమ్లో చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో let us see what is that pattern. First one is bullish harami pattern, guys. Pattern. ఓకే, సో జనరలీ దీన్ని మనం మదర్ బేబీ ప్యాటర్న్ అంటాము. ఓకే, లైక్ ఇన్ కామన్ వర్డ్స్ మదర్ బేబీ ప్యాటర్న్ అంటాము. ఈ హరామి అనే వర్డ్ జపాన్ది. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ అ మదర్ బేబీ ప్యాటర్న్ ఆర్ ఎల్స్. ఓకే, మదర్ బేబీ ప్యాటర్న్ ఇస్ గుడ్. సమ్ అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. చలో, లెట్ us టేక్ ఓన్లీ దిస్ నేమ్. ఓకే, చలో, నౌ
యాక్చువల్లీ ప్యాటర్న్ ఎలా కనిపిస్తుంది? ఓకే, సో దిస్ ప్యాటర్న్ లుక్స్ లైక్ దిస్ గైస్. ఇన్ అ డౌన్ ట్రెండ్, ఓకే, ఒక ఆ స్ట్రాంగ్ రెడ్ కలర్ డామినెన్స్ క్యాండిల్, ఓకే, డామినెన్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ అ స్మాల్ నార్మల్ ఎక్స్ క్యాండిల్ అంటే ఎలా ఉంటుంది? ఇలాగ నార్మల్ క్యాండిల్ లా ఉంటుంది. ఓకే, డామినెన్స్ క్యాండిల్ అంటే ఎలా ఉంటుంది? ఒక ఫుల్ బాడీ సమ్ బిగ్ క్యాండిల్. ఓకే, ఒక ఎక్స్ క్యాండిల్ అంటే జస్ట్ ఒక నార్మల్ క్యాండిల్ ఎలా ఉంటుంది? ఇలా సింపుల్ గా ఉంటుంది అనమాట, సింపుల్ క్యాండిల్. ఓకే, సింపుల్ క్యాండిల్. ఓకే, ఆ క్యాండిల్ లోపల, ఓకే, దీని హై అండ్ లో మధ్యలోనే ఒక క్యాండిల్ ఆపోజిట్ కలర్ గా, అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే, ఓకే, నెక్స్ట్ పాసిబుల్ ట్రెండ్ కెన్ బి డెఫినెట్లీ అన్ అప్ ట్రెండ్ అని ప్రైస్ యాక్షన్ చెప్తుంది. నేను ఇది అస్సలకే నమ్మను, నేను ఇది అస్సలకే నమ్మను. ఓకే, ట్రస్ట్ మీ, నేను అస్సలకే నమ్మను. వై యు ఆస్క్ మీ? సి, ప్రైస్ పడుతుంది. ఓకే, ఈ టెంపరీ డోజీ క్యాండిల్ కెన్ బి అ రీటెస్ట్, మళ్ళీ ప్రైస్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, సో basically what will happen? Oh, I'm sorry. Yeah, wait. Yeah, so basically what will happen is ప్రైస్ పడుతుంది. ఓకే, కానీ ప్రైస్ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుంది నా ఫీలింగ్. ఓకే, ఈ ప్లేస్ లో కూడా మిమ్మల్ని సేవ్ చేసేది, అంటే ప్రైస్ పైకి వెళ్తా కిందికి వెళ్తా అని చెప్పేది ఎంట్రీ మెథడ్ మాత్రమే. నన్ను తిట్టుకోకండి బ్రో, రోజు ఎంట్రీ మెథడ్ అని చెప్తున్నావు కానీ అది ఏందో చెప్తాడు మాకు నువ్వు అని మాత్రం చెప్పుకోకండి. యా, దట్ ఈస్ వీ విల్ డిస్కస్ ఆన్ ది నెక్స్ట్ నెక్స్ట్ డే. ఓకే, ఐ థింక్ టుమారో ప్రాబబ్లీ. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. బేసికలీ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ప్రైస్ ఇక్కడ ఇలా ఫామ్ కాగానే కంపల్సరీ ఒక స్టైడ్కి వెళ్తుందని పీపుల్ని మ్యానిపులేట్ చేయొద్దు. దిస్ ఇస్ వాట్ ప్రైస్ యాక్షన్ హస్ డన్, బికాస్ వాళ్ళకి తెలియదు ఇట్లా మ్యానిపులేషన్ జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. బట్ యా, నేను దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్ ఎల్స్ వాట్ వేర్ ఏంటి 5 minutes టైం ఫ్రేమ్, 1 minute చాలా తక్కువ వీటిని చూడడం. నేను చాలా తక్కువ, నేను అసలు వీటిని గమనించాను. ఓన్లీ వన్ ప్లేస్ where I follow this candlestick pattern is in a day time frame. Day time frame, I will definitely watch this. Day or week. Now ask me why. Okay. ఈ క్యాండిల్ సేమ్ ఆ డౌన్ ట్రెండ్ లో, ఓకే, ఆ రెడ్డిష్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ క్యాండిల్ లోపల ఒక క్యాండిల్, అంటే లైక్ ఇట్ కెన్ బి డోజీ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి అ క్యాండిల్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, కానీ దీని లోపలనే ఉండాలి, అది దీని లోపలనే ఉండాలి. ఓకే, దీని లోపలనే ఉండాలి. ఐ మీన్ టు సే ఇలా, అంటే ఆపోజిట్ టు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. జస్ట్ అర్థం చేసుకోండి, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎలా ఉంటుంది? దీన్ని ఒక క్యాండిల్ కవర్ చేస్తుంది, ఎంగల్ఫ్ చేస్తుంది. ఓకే, సో ఇది బేసికలీ ఇలా ఉంటుంది అనమాట. మదర్ బేబీ క్యాండిల్ అంటే, మదర్ బేబీ అని మనం ఎందుకు అన్నామంటే, మదర్ బేబీ అని మనం దీన్ని ఎందుకు అన్నామంటే, ఇది మదర్, ఇట్లా మదర్ వూమ్ లో ఒక బేబీ ఉన్నట్టు. దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ అ మదర్ బేబీ. ఓకే, ఇది మదర్ వూమ్ లో ఒక బేబీ ఉన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ వై విల్ కాల్ దిస్ యాజ్ మదర్ బేబీ క్యాండిల్. ఓకే, సో ఇది ఫామ్ అయినప్పుడు డే టైం ఫ్రేమ్ లో మాత్రం ఎక్స్క్లూజివ్ గా నేను ఏం డిసైడ్ చేసుకుంటానంటే, ప్రైస్ ఇఫ్ ఇట్ ఈస్ నెక్స్ట్ డే కనుక ప్రైస్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే డెఫినెట్లీ ప్రైస్ ఈ లెవెల్ని మాత్రం పక్కా టచ్ అవుతుందని నా ఫీలింగ్. ఇన్ ద సేమ్ వే ప్రైస్ కనుక ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వస్తే ప్రైస్ ఈ లెవెల్కి మాత్రం ఖచ్చితంగా వస్తుందని నా ఫీలింగ్. పక్కా వచ్చేస్తుంది కిందికి వచ్చేస్తే మాత్రం. బికాస్ సి, నార్మల్గా మీరు ఒక డే టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ని తీసుకోండి. ఓకే, నార్మల్గా మీరు డే టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ని తీసుకోండి, ఏదైనా చార్ట్ని తీసుకోండి, మీకు అర్థం కాదు నెక్స్ట్ ఏం జరుగుతుందో. మీరు నార్మల్గా క్యాండిల్ని చూసి చెప్పేస్తారు. ఓకే, యా ఇది ఒక నార్మల్ క్యాండిల్, సో చెప్పలేమో ఏం జరుగుతుందో చెప్పేసి. ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాన్, కాబట్టి కిందికా పైకా మనం ఎంట్రీ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. చలో ఫైన్, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇట్లా కనుక ఫార్మ్ అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్రెడీ రెడీ ఇన్ డే టైం ఫ్రేమ్. ఓకే, మీకు పైనకి వెళ్ళినా ఒక టార్గెట్ రెడీగా ఉంది, కిందికి వెళ్ళినా టార్గెట్ రెడీ ఉంది. రేపు ఏం చేయాలంటే సింపుల్, ప్రైస్ ఒక ప్రొజెక్షన్ చేస్తుంది 15 minutes లో పైకి, చలో యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ట్రేడ్, టార్గెట్ ఇస్ దిస్ ఆర్ ఎల్స్ దిస్ క్లోజింగ్ ప్రైస్. ఓకే, క్లోజింగ్ ప్రైస్ విల్ బీ యువర్ ఫస్ట్ టార్గెట్, ది టాప్, అంటే ఇది ఏదైతే హై ఏదైతే ఉందో డే టైం ఫ్రేమ్లో, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సెకండ్ టార్గెట్. ఇన్ ద సేమ్ వే కిందికి వచ్చినా కూడా లైక్ దిస్ ఓపెనింగ్ ప్రైస్ విల్ బి ద ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్ ఉండబోతుంది. దీన్నే మనం బుల్లిష్ హరామి అంటాం. ఎందుకు అంటే లైక్ బుల్లిష్ హరామి అని ఎందుకంటే ప్రైస్ విల్ గో అప్ కాబట్టి దీని తర్వాత.
నేను దీని అంతగా బిలీవ్ చేయను గైస్. ఐ డోంట్ నో, మీరు బిలీవ్ చేయాలనుకుంటే దట్ ఈస్ యువర్ విష్, బికాస్ ఇది టెక్స్ట్ బుక్ చెప్పిన థింగ్. ఓకే, యూ కెన్ బిలీవ్, యూ ఇఫ్ యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ట్రేడ్స్ ఆన్ దిస్, మీరు వెళ్ళి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీకు దీని మీద చాలా ట్రేడ్స్ దొరికినంటే యూ కెన్ ట్రస్ట్ ఇట్. నేను ఎంత ట్రస్ట్ చేయను దీన్ని. ఓకే, నేను ఇంతవరకు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు దీనిపైన, ఒక్క ట్రేడ్ కూడా. కానీ డే టైం ఫ్రేమ్లో తీసుకున్నా. డే టైం ఫ్రేమ్లో నేను ఏదైతే ట్రేడ్స్ చూసానో, ఓకే, దీన్ని బట్టి చూసానో, దాన్ని బట్టి నేను ట్రేడ్స్ తీసుకున్నా. నాకు సక్సెస్ఫుల్ అయినాయి ట్రేడ్స్, ఓపెన్లీ స్పీకింగ్. ఓకే, సేమ్ ఇదే థింగ్ గనక అప్ ట్రెండ్ లో ఫార్మ్ అయితే, అప్ ట్రెండ్ లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కి ఒక క్యాండిల్ ఇలా ఎన్గల్ఫ్ అవ్వబడితే, ఓకే, బేసికలీ ఇట్లా ఒక బేబీ లాగా ఫార్మ్ అవుతే, ది పాసిబుల్ ట్రెండ్ ఇస్ అ డౌన్ ట్రెండ్. ఓకే, కానీ నేను ఏం చెప్తున్నా అంటే, ప్రైస్ ఇక్కడ నుంచి స్టిల్ పైకి వెళ్ళే ఛాన్సెస్ మాత్రం పక్కా ఉన్నాయని చెప్తున్నా. ఉన్నాయి, కానీ డౌట్ పడద్దు, కిందికే అవుతుంది కిందికే వెళ్తుంది అని ఒక్క సైడ్ మాత్రం ఉండొద్దు. ట్రస్ట్ మీ, నెవర్ బీ వన్ సైడ్. నేను ఎప్పుడు అనాలిసిస్ చేసినా కానీ, ఈవెన్ ఇఫ్ ఐ నో దట్ టుమారో న్యూస్ మొత్తం బాగుంది, మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని నాకు తెలిసినా కూడా, నేను కిందికి సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏం చేయాలని అనాలిసిస్ మాత్రం పక్కా డ్రా చేసుకొని పెట్టుకుంటాను. ఆస్క్ మీ వై, బికాస్ ఇట్లాంటి న్యూస్ డే రోజు కనుక నేను ట్రాప్ అయితే, అంటే మార్కెట్ పైకి వెళ్ళే బదులు కిందికి వస్తే, నేను అనాలిసిస్ చేయకపోతే నేను ఏం చేయాలి అప్పుడు? ఏమీ చేయలేను. ఓకే, ఐ షుడ్ బి రెడీ సో దాట్ నేను నెక్స్ట్ టైం కూడా న్యూట్రల్ గానే ఆలోచిస్తా. ఎంత పెద్ద న్యూస్ వచ్చినా న్యూట్రల్ గానే ఆలోచిస్తా అనేలాగా నేను డిజైన్ చేసుకున్నాను. నేను ఐ విల్ బి దాట్ ఫిక్స్డ్. రేపు ఖచ్చితంగా మార్కెట్ పైకి అవుతుంది, మొత్తం ప్రపంచం చెప్తుంది అనుకుందాం, పెద్ద పెద్ద న్యూస్లు వచ్చినాయి, రేపు మార్కెట్ కన్ఫామ్ పైకి వెళ్తుంది. అయినా సరే నేను కిందికి ఫస్ట్ అనాలిసిస్ కూడా డ్రా చేసుకొని పెట్టుకుంటాను పక్కా. కిందికి వెళ్తే ఏంటి, సైడ్ వేస్ గా ఉంటే ఏంటి, పైకి వెళ్తే ఏంటి, ఈ మూడింటికి అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే ఐ విల్ టేక్ ద ట్రేడ్. ఓకే, ఆల్వేస్ డూ దిస్, ఆల్వేస్ బి న్యూట్రల్. ఎవరు కానీ ఒక్క క్యాండిల్ చెప్తున్నానో, ఒక జోన్ చెప్తున్నానో, కరెక్ట్ గా డిఫైన్ చేసుకోండి, దాని మీద పట్టుకొని కూర్చోవద్దు. ఓకే, బీ వెరీ మచ్ న్యూట్రల్, బీ వెరీ వెరీ న్యూట్రల్. ఓకే, ఇన్ ద సేమ్ కేస్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇప్పటికీ నేర్చుకున్న ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ కానీ ఏదైనా కానివ్వండి, ఏ క్యాండిల్ని కూడా అది ప్రైజ్ యాక్షన్ చెప్పినట్టు 100% బిలీవ్ చేయొద్దు. ఓకే, బిలీవ్ ది ఆపోజిట్ ఆల్సో, దట్ ఆపోజిట్ కెన్ ఆల్సో హ్యాపెన్. నేను ఆపోజిట్ కూడా రెడీగా ఉంటా అనేలాగా మీరు ఉండండి. థింగ్స్ విల్ బి వెరీ మచ్ క్లియర్ టు ఆల్. ఓకే, ఎందుకంటే ఇఫ్ ఎల్స్ ఓకే, మీరు కనుక వన్ సైడే ఉంటే, రేపు మార్కెట్ పైకి వెళ్తే, మార్కెట్కి ఏమన్నా పిచ్చా, ఇది ప్యాటర్న్ ఫామ్ చేసి కిందికి పోవాలని పైకి వెళ్తుందని మీరు మార్కెట్నే తిడతారు. అక్కడ అర్థం కావట్లేదు ఆడ ఎరి పుష్పం మీరు అని చెప్పి. ఓకే, సో పుష్పం అవ్వకండి, నేను అందుకే చెప్తున్నాను. బీ వెరీ మచ్ న్యూట్రల్. సైడ్ వేస్కి ఒక ప్లాన్ పెట్టుకోండి, పైకి వెళ్ళినా ఒక ప్లాన్ పెట్టుకోండి, కిందికి వెళ్ళినా ఒక ప్లాన్ పెట్టుకోండి, గో ట్రేడ్ ద నెక్స్ట్ డే. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ ఎడ్జ్. ఓకే, సో దిస్ ఇస్ అ బుల్లిష్ హరామి అండ్ అ బేరిష్ హరామి. లైక్, వెళ్ళి దీన్ని మీరు వన్ డే టైమ్స్ టెస్ట్ చేయండి. వన్ డేలో ఐ రికమెండ్ దిస్ టు డూ ఇన్ వన్ డే. మీరు కావాలంటే వెళ్ళి దీన్ని 15 minutes టెస్ట్ చేసుకోవచ్చు, ఎల్స్ 1 minute, 5 minutes, వాట్ ఎవర్ టైం ఫ్రేమ్ యూ లవ్, దాని మీద వెళ్ళి మీరు టెస్ట్ చేసుకోండి. ఐ డోంట్ కేర్, బట్ బేసికలీ నాకు మాత్రం ఇది వన్ డేలో బాగా పనిచేస్తుంది ఫర్ మీ. ఓకే, సో నా నెక్స్ట్ ప్యాటర్న్ విచ్ ఐ డోంట్ బిలీవ్. ఓకే, కానీ మీకు ఇది చెప్పాలి. ఓకే, మీకు ఇది చెప్పాలి. నెక్స్ట్ ప్యాటర్న్ విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇస్ ది పియర్సింగ్ ప్యాటర్న్. ఓకే, వెయిట్ గైస్, ఆఫీస్ మెసేజెస్ చాలా వస్తున్నాయి, జస్ట్ అ సెకండ్. ఓకే, డన్. సో బేసికలీ పియర్సింగ్ ప్యాటర్న్ అని ఒక ప్యాటర్న్ ఉంది గైస్. ఓకే, పియర్సింగ్ ప్యాటర్న్ అని ఒక ప్యాటర్న్ ఉంది. ఓకే, పియర్సింగ్ ప్యాటర్న్ అని ఒక ప్యాటర్న్ ఉంది. సో బేసికలీ ఈ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే, ఒక డౌన్ ట్రెండ్లో ఓకే, ఆ రెడ్ డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, ఓకే, దాన్ని దాటి కింద ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతే, మీరు నాకు చెప్పండి, రెడ్ కలర్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ఇక్కడ క్లోజ్ అవుతుంది, అవునా? సారీ, ఇట్ విల్ ఓపెన్ హియర్, ఇట్ విల్ క్లోజ్ హియర్, ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి? ఇక్కడ ఓపెన్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుంది?
డూ యూ థింక్ దిస్ ఇస్ పాసిబుల్ ఇన్ రన్నింగ్ మార్కెట్ ఇన్ 15 minutes? యాక్చువల్లీ పియర్సింగ్ ప్యాటర్న్ అంటే ఇది. ఇలా ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఉండి దాని కిందికి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కిందికి. హౌ దిస్ విల్ హ్యాపెన్? యూ టెల్ మీ. ఎలా ఫామ్ అవుతుంది ఇది? గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్, కరెక్ట్. అది ఎప్పుడు? అది మనం డే టైం ఫ్రేమ్ లో మాత్రమే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అగైన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్ ఇన్ రన్నింగ్ మార్కెట్. అంటే ఇప్పుడు 9:15 to 3:30 లోపు అదే డేలో మీరు దీన్ని చూడలేరు అని చెప్తున్నాను నేను. నేనైతే చూడలేదు ఇంతవరకు. ఐ డోంట్ నేనైతే ఇంతవరకు చూడలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు. ఓకే, చెప్పలేం. నేను ట్రేడ్ చేయని రోజులు అది వచ్చుంటుందేమో, నాకు అది సంబంధం కూడా లేదు అది వచ్చినా కూడా. ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇది గ్యాప్ డౌన్ కావాలి, కానీ రన్నింగ్ మార్కెట్లో డే టు డేలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎంత తక్కువ అని నేను అడుగుతున్నా. ఎంత తక్కువ ఉంటాయి పైకి వెళ్ళే ఛాన్సెస్? గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది, దట్ టు అ పాజిటివ్ క్యాండిల్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఇది ఫార్మ్ అవుతే కనుక జస్ట్ ఎప్పుడంటే వెన్ ఇట్ ఇస్ లైక్ ఇట్ ఫార్మ్స్ ఇన్ ఓన్లీ డే టైం ఫ్రేమ్. ఒకవేళ అవ్వాలనుకుంటే, నేను ఇంతవరకు దీన్ని డే టైం ఫ్రేమ్ కూడా చూడలేదు, ఐ ప్రామిస్. ఓకే, నాకైతే కనిపించలేదు. బేసికలీ ఐ డోంట్ ఐడెంటిఫై దిస్ థింగ్. ఓకే, సో దీని ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అంటే పాసిబుల్ ట్రెండ్ ఇస్ అన్ అప్ ట్రెండ్, పియర్సింగ్ ప్యాటర్న్. ఎందుకంటే ఇట్లా పియర్స్ చేస్తుంది కాబట్టి కిందికి, ఇట్లా జస్ట్ ఇలా దాన్ని షూట్ చేసి కిందికి వస్తుంది కాబట్టి. ఓకే, సేమ్ థింగ్ ఇది ఉల్టా ఇస్ కాల్డ్ ది డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్. డార్క్ క్లౌడ్ ప్యాటర్న్ బేసికలీ ఎలా అంటే అప్ ట్రెండ్ లో ఒక పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా. ఓకే, దిస్ ఇస్ అ గ్రీన్ కలర్ క్యాండిల్. దీనిపైన ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయ్యి ప్రైస్ విల్ కమ్ డౌన్. డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్. నేను దీన్ని ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే క్యాండిల్ క్లోజ్ అయ్యేది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ పక్కా ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఇలాగా ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ అని అడుగుతాను. హౌ కెన్ అ డామినెన్స్ క్యాండిల్ ఫామ్ లైక్ దిస్? ఓన్లీ అ బెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ ఇస్ లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. ఓకే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలంటే మన ఇండియన్ మార్కెట్స్లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ 1 day టైం ఫ్రేమ్ ఓన్లీ, లేకపోతే కానే కాదు. ఓకే, సో ట్రస్ట్ మీ, ఇవి కొన్ని థింగ్స్ ఇలాగే ఉంటాయి. ఓకే, కొన్ని థింగ్స్ ఇలాగే ఉంటాయి. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. దిస్ ఇస్ జస్ట్ ప్రైజ్ యాక్షన్ థియరీ. ఓకే, నాకైతే ఇంతవరకు కనిపించలేదు, నేను కూడా దీన్ని చూడలేదు. ఫర్ మీ వెరీ ఇంపార్టెంట్ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్. నాకు ఇష్టమైన ప్యాటర్న్ ఒకటి బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, ఆల్సో బుల్లిష్. నేను దీన్ని కూడా ఏం తక్కువ చేయను. బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బేసికల్లీ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ ఆర్ మై ఫేవరెట్. ఇవే బాగా వర్క్ అయితే మార్కెట్లో రెగ్యులర్లీ. దోస్ హూ కెన్ ఐడెంటిఫై దీస్ రెగ్యులర్లీ కదా, డన్ గైస్, మస్తు ట్రేడ్స్ దొరుకుతాయి. సీరియస్లీ చెప్తున్నా, ఐఎమ్ సీరియస్, డామ్ సీరియస్. మంచి ఎడ్జ్ దొరుకుతుంది. ఓకే, వై మీరు ఈ ప్యాటర్న్ ని గుర్తుపట్టాలి? మీకు ఎన్నో రీజన్స్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మీకు రెసిస్టెన్స్ దగ్గర లేకపోతే ఆల్ టైమ్ హై దగ్గర దొరుకుతుంది. ఓకే, మీరు మామూలుగా రెసిస్టెన్స్ తిన్నదని కూడా అనుకోవచ్చు. ఓకే, మామూలుగా ఆల్ టైమ్ హై నుంచి సెల్లింగ్ అయింది కదా అనుకోవచ్చు. బట్ ద థింగ్ ఇస్, ఇది కనుక మీరు ఐడెంటిఫై చేస్తే, ఓకే, దిస్ థింగ్ ఇఫ్ యూర్ ఐడెంటిఫైయింగ్ దట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మీరు ఐడెంటిఫై చేస్తే ఎక్స్ట్రా ఎడ్జ్ దొరుకుతుంది. మీరు కాన్ఫిడెంట్ గా ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీ పుషింగ్ చేయొచ్చు కూడా. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకే, మీకు అర్థం కావాలి ప్రైస్ టెంపరీ ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళబోతుందా, లేదా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ కిందికి వెళ్తుందా, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, సో ఐడెంటిఫికేషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అగైన్. ఓకే, అండ్ ఎనీహౌ నాకు కొంచెం ఆ సెల్లింగ్ ఇష్టం, ఎందుకంటే ప్రైస్ విల్ షూట్ అప్, అంటే కొంచెం ఇట్లా స్పీడ్గా పడిపోతుంది, అండ్ నాకు కొంచెం ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి. ఓకే, సో నేను రెసిస్టెన్స్ దగ్గర కానీ ద ప్లేసెస్ వేర్ మార్కెట్ విల్ కమ్ డౌన్, ఓకే, ఆ ప్లేసెస్ దగ్గర నేను బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కోసం చాలా సర్చ్ చేస్తాను, నేను చాలా వెతుకుతాను. నేను దొరికితే ఐ విల్ బి లైక్ సో లక్కీ, దొరకాల్సిన కన్ఫర్మేషన్ దొరికిపోయింది, కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేస్తాను. దాని తర్వాత కూడా లాస్ అవడానికి ఛాన్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి గైస్. మీకు ఎంత బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ దొరికినా కానీ మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. ఐ మీన్ టు సే, ఈ ప్లేస్ లో వెయిట్, ఈ ప్లేస్ లో ఓకే, ఇలా నార్మల్ గ్రీన్ క్యాండిల్ ఉండి దాన్ని ఎన్గల్ఫ్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినా కానీ, ఓకే, ఎన్గల్ఫ్ చేస్తూ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయినా కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రైస్ కిందికి రాకుండా పైకి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నా.
ఓకే, సో అలా కూడా లాస్కి పాసిబిలిటీ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏమీ చేయలేరు. జస్ట్ ద థింగ్ ఇస్ మార్కెట్ కేమ్ డౌన్, ఆ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తుంది, మీరు దాన్ని ఏమీ చేయలేరు, ఏమనలేరు. యాక్సెప్ట్ యువర్ లాస్. ఓకే, బట్ మోస్ట్లీ ప్రైస్ విల్ కమ్ డౌన్. ఇది నేను చెప్పగలుగుతున్నా. మోస్ట్లీ లైక్ 10/10లో మీకు 6 to 7 ట్రేడ్స్ మాత్రం వర్క్ అవుతాయి గైస్, పక్కా. అంటే లైక్ ప్రైసెస్ కిందికి పడిపోతుంది అనమాట, లైక్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవగానే. రేర్ కేసెస్లో మార్కెట్ పైకి వెళ్తుంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఓకే. సో దట్ ఈస్ హలో వాట్. బ్రో, యా ప్లీజ్ చెప్పండి. ఒకసారి నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ఓపెన్ చేయి. ఓకే, 18th ఏప్రిల్ ఓపెన్ చేయి బ్రో ఒకసారి. 18th ఏప్రిల్ ఆ, ఇదేనా? దాని పియర్సింగ్ ప్యాటర్న్ అనుకోవచ్చా? యా, దీన్ని అనుకోవచ్చు. ఓకే. ఎస్, దట్ ఈస్ వాట్ డే టైం ఫ్రేమ్. 23rd January. 23rd. యా, దీన్ని కూడా అనుకోవచ్చు. ఓకే ఫైన్. యా, దీన్ని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నాకు ఒకటి కనిపించింది, ఆగండి. దిస్ థింగ్ 24th June, దీన్ని కూడా అనుకోవచ్చు. ఓకే ఓకే, రైట్ దట్ ఈస్ రైట్. వాట్ గైస్. ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతే డే టైమ్స్లోనే పాసిబుల్ అవుతుంది. నార్మల్లీ ఇది 15 minutesలో పాసిబుల్ అయితే కాదు. ఓకే, అండ్ వాట్ హరామి ప్యాటర్న్, బేసికలీ మదర్ వేవ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవ్వడం జస్ట్ 1 day టైం ఫ్రేమ్లోనే పాసిబుల్. 1 day or 1 weekలోనే పాసిబుల్. నెవర్ అ ఛాన్స్ ఇన్ వేర్ ఇన్ 15 minutes or 1 minute, బేసికలీ లోవర్ టైం ఫ్రేమ్స్. ఓకే, 1 dayలోనే ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్ విల్ బి మోర్ బేసికలీ. ఓకే, రైట్. యా, అండ్ అకార్డింగ్ టు మీ, వెన్ డే టు డే ట్రేడింగ్ లైఫ్ నాకు మాత్రం సింపుల్గా కూడా యూజ్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ డబుల్ క్యాండిల్స్టిక్లో ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ ఆర్ ది బెస్ట్. ఓకే, డే టైమ్ ఫ్రేమ్స్లో ఐ విల్ గో ఫర్ దిస్ వన్, వాట్ హరామి ప్యాటర్న్స్. ఓకే, హరామి ప్యాటర్న్స్. యా, సో దిస్ ఇస్ వాట్ ఐ ఐడియల్లీ బిలీవ్. పియర్సింగ్ ప్యాటర్న్ మీకు ఇష్టమైతే యూస్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఐ జనరల్లీ డోంట్ యూస్ దెమ్. ఓకే, అది డే టైమ్స్లోనే పాసిబుల్ అవుతుంది. అది ఫార్మ్ అయితే ఇఫ్ యూ హ్యావ్ గాట్ దట్ ఎడ్జ్ యూ కెన్ యూస్. ఓకే, అండ్ యా, నెక్స్ట్ దీని తర్వాత we will get into the 3 candlestick patterns guys. ఓకే, ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఇవి దీంట్లో కూడా నాకు కొన్ని ఫేవరెట్ ఉన్నాయి. ఓకే, విచ్ ఆర్ లైక్ మై ఎవర్ గ్రీన్ ప్యాటర్న్స్. ఓకే, ఇందులో మీకు జస్ట్ ఓన్లీ 4 ప్యాటర్న్స్ ఉన్నాయి ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో. ఓకే, చాలా ఉంటాయి, బట్ బేసికలీ వీ హ్యావ్ ఓన్లీ 4 ప్రైస్ యాక్షన్ మెయిన్గా డిఫైన్ చేసింది, విచ్ ఆర్ లైక్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, MSP, and evening star pattern, ESP. Okay, these are my priority, topmost. Okay, the third pattern is a what 3 black crows, 3 black crows. Okay, and fourth one is a 3 white soldiers. ఓకే, నేను వీటిని ఇంతవరకు ఎక్కువ యూస్ చేయలేదు. ఓకే, నేను దీని మీద ఒక్క ట్రేడ్ తీసుకున్నాను, ఈ 3 బ్లాక్ క్రోస్ 3 వైట్ సోల్జర్స్, సారీ రెడ్ కలర్ వాటి మీద 3 బ్లాక్ క్రోస్ మీద నేను ఒక్క ట్రేడ్ తీసుకున్నాను. ఆ ఒక్క ట్రేడ్ ఫెయిల్ అయింది, నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, నాకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుంచి నేను ఈ ప్యాటర్న్ అసలు ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఐ డోంట్ సీ దీస్ ప్యాటర్న్ మచ్. ఓకే, నాకు మెయిన్లీ ఇంపార్టెంట్ ఆర్ దీస్, ఎస్పెషల్లీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఎస్పెషల్లీ బ్రో, ఎందుకు బ్రో నువ్వు నీకు అంత సెల్లింగ్వి అంతగానం చూస్తున్నావు అంటే బేసికలీ నా ఎడ్జ్ అలా ఉంటుంది నాకు. ఓకే, సి దట్ నేను మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, దీస్ విల్ బి లైక్ మోర్ ఓన్లీ, బట్ యా, ఈవినింగ్ స్టార్ ఇస్ దట్ ప్రయారిటీ, మోర్ ప్రయారిటీ ఫర్ మీ. ఓకే, సో లెట్ us సీ దీస్ ప్యాటర్న్స్. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఏంటి? వెయిట్ గైస్, నాకు కొన్ని థింగ్స్ వస్తున్నాయి. ఓకే, సో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఏంటి? బేసికలీ ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఈ ఏవైతే చెప్తున్నానో ఈ ప్యాటర్న్స్ ఎస్పెషల్లీ 3 క్యాండిల్స్తో ఫామ్ అవుతాయి కదా. 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, మనం వన్ క్యాండిల్తోని కొన్ని థింగ్స్ చూసాం. ఓకే, కొన్ని క్యాండిల్ స్టిక్స్ చూసాం.
డబుల్ క్యాండిల్ కూడా చూసాం, ట్రిపుల్ క్యాండిల్ కూడా చూసాం. సో దేనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటే ఆల్వేస్ రిమెంబర్, ఎంత క్యాండిల్స్ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మనం. సో ప్రయారిటీ 1 ఈస్ గోయింగ్ టు బి ది ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ప్రయారిటీ 2 ఈస్ గోయింగ్ టు బి డబుల్ క్యాండిల్స్టిక్, ప్రయారిటీ 1 అంటే లైక్ ప్రయారిటీ 2 అండ్ ప్రయారిటీ 3 ఆర్ గోయింగ్ టు బి ది సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఓకే, అండ్ దీనికంటే తోపేందంటే చార్ట్ ప్యాటర్న్స్ గైస్. దట్ చార్ట్ ప్యాటర్న్స్ ఇస్ అ మల్టిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అవునా, మల్టిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో అక్కడ మెయిన్ ప్రయారిటీ దానికి ఉంటుంది బేసికలీ. ఓకే, ఐ విల్ కన్సిడర్ P1 ఫర్ దాట్. ఓకే, ప్రయారిటీ 2 దీనికి, ప్రయారిటీ 3 దీనికి, ప్రయారిటీ 4 దీనికి. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్. చార్ట్ ప్యాటర్న్స్ లేదు అక్కడ దొరకలేదు అన్నప్పుడు మీకు ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఆర్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది దీనికి, లేకపోతే దీనికి. అంతకు మించి ఇంకుండవు ప్రైస్ యాక్షన్లో బేసికలీ. అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయడం, ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్, సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ అవాలక్. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు క్యాండిల్స్ కదా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ బ్రో, టైం ఫ్రేమ్ ఇంపార్టెన్స్ ఏంటి అందులో అంటే, హయ్యర్ ద టైం ఫ్రేమ్, ఎంత టైం ఫ్రేమ్ మనకి ఎక్కువ ఉంటే అంటే లైక్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, మీకు 1 మినిట్లో ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపించింది, 15 మినిట్స్లో సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపించింది. విచ్ వన్ విల్ యూ ట్రస్ట్ నౌ? అడ్వాన్స్ పీపుల్ లెట్ మీ నో. చెప్పండి. 15 minutes, bro. మోర్ ఆన్సర్స్. Bro, both are equal, bro. Okay, some person are telling both are equal. More. 15 minutes, 1 minute bro. 3. 1 minute. 3. 1 minute 3 triple candlestick pattern. Okay. 15 కి ఎంతమంది, like 2 people have voted for 15 and 1 person for 1 minute and who ఒక్క పర్సన్ ఈక్వల్ అని చెప్పాడు. ఓకే, సో ఓకే, లెట్ మీ టెల్ యూ, 15 minutes సింగిల్ క్యాండిల్స్టిక్ హ్యాస్ ది మోస్ట్ ప్రయారిటీ. వై యూ టెల్ మీ? సి గైస్, 1 minute టైం ఫ్రేమ్ అనేది చాలా చిన్న టైం ఫ్రేమ్, మ్యానిపులేషన్ ఇందులో చాలా హైగా ఉంటుంది. ఓకే, దాన్ని కంపేర్ చేస్తే 15 minutes మ్యానిపులేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. దీన్ని కంపేర్ చేస్తే 1 hour or else 15 minutes, 1 hour or else 30 minutes, దీనిలో మ్యానిపులేషన్ ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. 1 hour or 4 hours అని అంటే 4 hours మ్యానిపులేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. 4 hours ఆ డే టైం ఫ్రేమ్లో అంటే డే టైం ఫ్రేమ్లో ఇంకా మ్యానిపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. టైం ఫ్రేమ్ ఎంత పెద్ద టైం ఫ్రేమ్ అయితే మీకు అంత ప్రొజెక్షన్ క్లియర్గా వర్క్ అవుతుంది, చాలా క్లియర్గా వర్క్ అవుతుంది. ప్రొజెక్షన్ మ్యాటర్స్ అండ్ ద టైం ఫ్రేమ్ మ్యాటర్స్ బేసిక్లీ. ఓకే, సో గివ్ ది ఇంపార్టెన్స్ ఫర్ టైం ఫ్రేమ్. 1 minute మీకు ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపించినా, చార్ట్ ప్యాటర్న్ కనిపించినా, మాక్సిమం అది ఫెయిల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మాక్సిమం అక్కడ మీకు ట్రాపింగ్ జరుగుతుంది. ఎందుకు బ్రో అట్లా చెప్తున్నాం అంటే, నేను ఓకే, లెట్ మీ టెల్ యూ, మై హైయెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఈ 1st నుంచి 15th లోపు ఏదైతే జరిగిందో, ఓకే, దాట్ వాజ్ అ ప్యాటర్న్ ఫెయిలియర్. నేను ఇంకా చెప్పండి, నౌ యూ టెల్ మీ. అండ్ నేను మధ్యలో కూడా నార్మల్గా లాస్ చేసి అగైన్ లాస్ని రికవర్ చేస్తాను కదా, సమ్ ఆఫ్ దెమ్ వాజ్ ఆల్వేస్ ప్యాటర్న్ ఫెయిలియర్స్ ఓన్లీ. నేను 1 minute ఎక్కువ ట్రేడ్ చేస్తాను కదా, దట్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 1 minute మాక్సిమం మీకు ట్రాపింగే జరుగుతుంది, ఉల్టా జరుగుతుంది. బేసికల్లీ వాట్ యూ బిలీవ్ దానికి ఉల్టా జరిగిపోతుంది అక్కడ. వాట్ విల్ గివ్ యూ ద ఎంట్రీ మెథడ్ ఆల్వేస్. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. సో టైం ఫ్రేమ్ మ్యాక్స్ లైక్ దాని ఇంపార్టెన్స్ వేర్ గైస్, దాని ఇంపార్టెన్స్ వేర్. ఓకే, నాకు 1 minute ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవ్వడం కన్నా నేను 5 minutes ఫామ్ అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతాను. బికాస్ టైం ఫ్రేమ్ మ్యాటర్స్. ఓకే, టైం ఫ్రేమ్, పెద్ద టైం ఫ్రేమ్ నాకు ఏం చెప్తుందో నాకు అది ఇంపార్టెంట్. అలా ఆలోచించండి ఎప్పుడైనా. ఓకే, సో నార్మల్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో మాత్రం మీరు ఒకటే టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే, టైం ఫ్రేమ్ కాన్స్టెంట్ ఉంటే, 1 minute 5 minutes 15 minutes టైం ఫ్రేమ్ కాన్స్టెంట్ ఉంటే, మీ యొక్క ఎడ్జ్లో ఓకే, ట్రిపుల్ క్యాండిల్స్టిక్కి ప్రయారిటీ మీరు ఎక్కువ ఇవ్వాలి, డబుల్ క్యాండిల్స్టిక్కి ప్రయారిటీ మీరు కొంచెం తక్కువ ఇవ్వాలి, సింగిల్ క్యాండిల్స్టిక్కి మీరు ప్రయారిటీ కొంచెం మామూలుగా ఇవ్వాలి. ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మీ టైం ఫ్రేమ్ కాన్స్టెంట్ ఉంటే. ఓకే, మీ టైం ఫ్రేమ్ కనుక పెద్దగా చిన్నగా ఉంటే మాత్రం దానికే వాల్యూ ఇవ్వండి. అక్కడ ఏం ఫామ్ అవుతుందో దానికి వాల్యూ ఇవ్వండి బేసికలీ. ఓకే, నౌ లెట్ us see what is the morning star pattern. See guys, morning star pattern ఫామ్ అవ్వాలంటే వెయిట్,
ఓకే. సో బేసికలీ ఒక డౌన్ హలో ట్రెండ్లో బ్రో చెప్పండి. బ్రో వాల్యూమ్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా బ్రో? వాల్యూమ్కి ఇంపార్టెన్స్ ముందు ఉండేది. ఓకే, నా ఇప్పుడు వాల్యూమ్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓకే, నేను ముందుగా వాల్యూమ్ పెట్టుకునేవాడిని. వెయిట్, లెట్ మీ షో యూ సంథింగ్. నేను ముందుగా వాల్యూమ్ పెట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను వాల్యూమ్ తీస్తాను. ఓకే, బికాస్ నాకు వాల్యూమ్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. వాల్యూమ్ ఈజ్ ఆల్సో బీయింగ్ ట్రాపీ దీస్ డేస్. ఓకే, వాల్యూమ్ కూడా ట్రాపీ ఉంటుంది. వాల్యూమ్ ఇండెక్స్లో అస్సలు పెట్టకండి, స్టాక్స్లో పెట్టండి. ప్రాబ్లం లేదు. స్టాక్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారా, స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, స్టాక్స్లో పెట్టండి, వాల్యూమ్ బాగుంటుంది. కానీ ఇండెక్స్లో మాత్రం పెట్టకండి, ఆప్షన్స్లో కూడా పెట్టకండి. అంటే మీరు పెట్టే ఆప్షన్ చార్ట్లో, అంటే ఇక్కడ మీ స్పాట్, ఇక్కడ మీ ఆప్షన్ చార్ట్ ఉంటుంది కదా, ఆప్షన్ చార్ట్లో కూడా మీరు వాల్యూమ్ని పెట్టకండి. డెఫినెట్లీ ట్రాప్ అవుతారు. ఓకే ఓకే బ్రో. చలో, నౌ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఒక డౌన్ ట్రెండ్లో. నో అండర్స్టాండ్ గైస్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మస్త్ అనిపించేస్తుంది ఈ ప్యాటర్న్. ఓకే, ఐ విల్ షో యూ ద సైకాలజీ ఆల్సో. ఒక రెడ్ కలర్ క్యాండిల్, బేసికల్లీ సమ్ సార్ట్ ఆఫ్ అ డామినెన్స్ క్యాండిల్, డౌన్ ట్రెండ్లో ఉంది, డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత ఇఫ్ ప్రైస్ ఇస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, వెయిట్, దాని తర్వాత ప్రైస్కి కన్ఫ్యూజన్ వస్తే, ఓకే, అండ్ ఈ కన్ఫ్యూజన్కి తగ్గట్టు నెక్స్ట్ క్యాండిల్ కనుక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతే, గ్రీన్ కలర్ క్యాండిల్, నేను బేసికల్గా చెప్తున్నాను గ్రీన్ కలర్ క్యాండిల్. ఓకే, దిస్ కెన్ లీడ్ టు అన్ అప్ ట్రెండ్ గైస్. ఎందుకు అని అంటే, నేను ఇంతకుముందు ఒకసారి అనాలిసిస్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, ప్రైస్ పైకి వెళ్తుంది, అక్కడ ప్రైస్ ఇస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ప్రైస్ అక్కడ దగ్గర ఆపేస్తున్నారు ఎవరు. అండర్స్టాండ్, నెక్స్ట్ క్యాండిల్ కనుక డామినెన్స్ ఫార్మ్ అయితే, ఇట్లా బేరిష్ డామినెన్స్ ఫార్మ్ అయితే, సో ప్రైస్ విల్ కమ్ డౌన్. ఓకే, సో ప్రైస్ వెళ్తున్నప్పుడు అది వెళ్ళాలి, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు అది. ఇఫ్ ఇట్ ఇస్ రన్నింగ్, ఇట్ షుడ్ రన్. వై ఇట్ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్? బికాస్ ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఆర్ యాక్టివ్. ఓకే, ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఆర్ యాక్టివ్, అండ్ సడన్ గా కనుక ఇక్కడ నుంచి ఆ డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అవుతాయి, ప్రైస్ విల్ గో అప్ లైక్ దిస్. సి, ఒక్క థింగ్ నేను గ్యారంటీ చెప్పగలుగుతా, ఈ ప్యాటర్న్ బాగా వర్క్ అవుతుందని చెప్పేసి. వై ఇస్, ఇన్ కేస్ లిజన్ టు దిస్, ఇలా డామినెన్స్ రెడ్ కలర్ క్యాండిల్, సారీ కొంచెం ఆర్డర్ డ్రా చేస్తాను. ఇలా డామినెన్స్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, ఓకే, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు డౌన్ ట్రెండ్లో, ఓకే, ప్రైస్ కన్ఫ్యూజ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ క్యాండిల్ కన్ఫ్యూజ్ అయినా కానీ నిజంగా ఆ ట్రెండ్ కనుక పక్కా ఉంటే కదా గైస్, ఇది ఏమవుతుంది తెలుసా, డౌన్ ఆ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రైస్ కిందికే వెళ్ళాలి. ఓకే, కానీ ఆపోజిట్గా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతే అర్థం చేసుకోండి, ప్రైస్ వాంట్స్ టు గో అప్. నేను ఈ ఒక్కదానికే, ఈ ఒక్క పర్టికులర్ ప్యాటర్న్కి మాత్రమే గైస్ ప్రైస్ రివర్స్లో వెళ్ళొచ్చు అని నేను చెప్పట్లేను. అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్. కానీ వెళ్తుంది, ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్ గైస్. కానీ చాలా అంటే చాలా రేర్గా ఈ మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ట్రాప్ అవుతాం ఈ ప్యాటర్న్లో, చాలా రేర్గా. బట్ జనరలీ ప్రైస్ విల్ మూవ్ అప్, జెన్యున్గా మూవ్ అవుతుంది ఇప్పటికి కూడా. అది ఒక ప్యాటర్న్ విచ్ ఐ రెగ్యులర్లీ ట్రస్ట్ అని అంటే దట్ ఈస్ దిస్ థింగ్ ఓన్లీ. ఓల్డ్ డాడీ ప్యాటర్న్ నాకు ఏదైతే ఇది, దీన్ని ఎవడు అంత బాగా ఈజీగా మ్యానిపులేట్ చేయలేరు దీన్ని. దిస్ కెన్ ఆల్సో బి మ్యానిపులేటెడ్, పక్కా చెప్తున్నా. ఈ ప్యాటర్న్ కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, బట్ స్టిల్ దట్ ప్రాబబిలిటీ ఇస్ దేర్. పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ విల్ బి మోర్ ఆల్వేస్. ఓకే, దీన్ని ఉల్టానే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, దట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. అప్ ట్రెండ్లో నా దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్యాటర్న్ గైస్. ఆ డామినెన్స్ క్యాండిల్ తర్వాత కన్ఫ్యూజన్ కావాలి, ప్రైస్ కన్ఫ్యూజ్ అవ్వాలి. ఓకే, నా ఇప్పుడు కనుక ఇలాగ ఒక రెడ్డిష్ కలర్ డామినెన్స్ క్యాండిల్ కనుక ఫార్మ్ అవుతే, ఓకే, ది బెస్ట్ పాసిబుల్ ట్రెండ్ ఇస్ అ డౌన్ ట్రెండ్. నేను దీన్ని బాగా ఇష్టపడతా గైస్. దిస్ ఇస్ మై ఫేవరెట్ చెప్పాలంటే. నాకు ఆల్ టైమ్ హై దగ్గర కానీ, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర కానీ నాకు సెల్లింగ్ అనిపించిందా, నాకు ఇట్లాంటి సెల్లింగ్ అనిపించిందా, వదిలేదు దాన్ని. ఇంకా మార్కెట్ అంటే నేనా చూసుకుందాం అనేలాగా ఉంటాను నేనైతే. నేను ఎప్పుడు ఫైట్ చేయను మార్కెట్తోని, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఫైటింగ్ విత్ ద మార్కెట్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ కేసులో మాత్రం నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, చూసుకుందాం దా అనే ప్లేస్లో నేను ఉంటా. దీని తర్వాత కూడా నాకు లాస్ అయితే కంప్లీట్లీ ఆల్ రైట్, మార్కెట్ నిజంగా గెలుస్తుంది నా మీద అని చెప్పేసి లైట్ తీసుకుంటా. కానీ జనరల్లీ ఇట్లాంటి కేసులో మాత్రం మార్కెట్ మీద మనం గెలుస్తాం, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. నాకు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే నాకు అంత ఇష్టం.
మార్నింగ్ స్టార్ కన్నా నాకు బ్రో ఈవినింగ్ స్టారే ఎక్కువ ఇష్టం. యా బ్రో కాదు బ్రో, ఎప్పుడు చూసినా బయర్స్ ట్రాప్ అవుతారు అంటారు. ఏంటి సెల్లర్స్ కూడా ట్రాప్ అయ్యేదానికి ఛాన్సులు ఉన్నాయి బ్రో. సెల్లర్స్ ఎందుకు ట్రాప్ గారు? హూ సెడ్? నేను ఎప్పుడు చెప్పినా ఉట్టి బయట ట్రాప్ అవుతారని చెప్పేసి. అంటే ఇప్పుడు ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉందని అడుగుతున్నా బ్రో, సెల్లర్స్కే బయర్స్కే? ఎవడైనా ట్రాప్ చేయొచ్చు మధ్యలో అంటే బకరా. ఇప్పుడు చెప్పండి. అంటే బయ్యర్దే కదా బ్రో పై చేయి, అంటే సెల్లర్దే పై కదా బ్రో పై చేయి మార్కెట్ లో. అలా ఎలా ఉంటుంది? ఎవరు చెప్పారు? సెల్లర్ది మార్కెట్లో పై చేయి అయితే మార్కెట్ కిందికే పోవాలి, చాలా కిందికి పోవాలి. నిఫ్టీ పై కిందికి వెళ్తుంది మరి ఇలా. ఇది నిఫ్టీ డే టైం ఫ్రేమ్ లో ఉంది కదా, ఇప్పుడు సెల్లర్ది ఎస్ పై చేయి అయినప్పుడు మార్కెట్ కిందికి వెళ్ళగానే పై కిందికి వెళ్తుంది. ఓకే బ్రో. అంటే చెప్పండి. బయర్స్ తక్కువ మంది ఉండొచ్చు, బయర్స్ తక్కువ మంది సెల్లర్. ఏంటి? అలా ఓకే అలా ఓకే బ్రో. ఉండదు, అలా ఉండదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. సి ద థింగ్ ఇస్, మీరైనా మమ్మల్ని ట్రాప్ చేయాలి. సపోజ్ నేను బయర్, మీరు సెల్లర్ అనుకోండి. మీరైనా మమ్మల్ని ట్రాప్ చేయాలి, మమ్మల్ని మీరు ట్రాప్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. బికాస్ మమ్మల్ని ట్రాప్ చేస్తే మీకు మనీ అవుతుంది, మిమ్మల్ని ట్రాప్ చేస్తే మాకు మనీ అవుతుంది. దిస్ ఇస్ ది మార్కెట్. అర్థం చేసుకోండి. ఇది నాకు నచ్చట్లేదు బ్రో, నేను వేరే వాడిని పైసలు తింటున్నాను అంటే మాత్రం ప్లీజ్ ఇంకా నేను ఏం చేయలేను. ఇంకా డోంట్ కమ్ టు మార్కెట్. ఓకే, ఇలానే ఉంటుంది ఇది థింగ్స్. ఓకే, నేను వేరే వాడిని మోసం చేస్తున్నానా, నేను వేరే వాడిని డబ్బులు తింటున్నానా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్స్ గైస్. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఓకే, అయితే బయర్ సెల్లర్స్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళాలి, లేదా సెల్లర్స్ బయర్స్ని ట్రాప్ చేసి కిందికి వెళ్ళాలి. టూ థింగ్స్ విల్ హ్యాపెన్. బట్ అల్టిమేట్లీ సి, అది ఒక మంచి ఇండెక్స్, ఒక మంచి స్టాక్ అయితే మార్కెట్ ఇలా పైకే వెళ్తుంది. సెల్లింగ్ ఇస్ వెరీ టెంపరీ. సెల్లింగ్ టెంపరీ అసలు అక్కడ చెప్పాలంటే. బయింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఓకే బ్రో. సో అలా అనమాట. నేను ఏమంటానంటే ఆ మధ్యలో లోవర్ టైం ఫ్రేమ్స్లో గట్టిగా ట్రాపింగ్ అవుతుంది, కానీ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్, ఒక డే టైం ఫ్రేమ్, ఒక పెద్ద పిక్చర్లో అంటే పైనుంచి గమనిస్తే మాత్రం మార్కెట్ పైకే వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏ మంచి స్టాక్ అయినా, ఏ మంచి ఇండెక్స్ అయినా పైకే వెళ్ళాలి, తప్పదు. మనిషి అయినా, దేవుడైనా, స్టాక్ మార్కెట్ అయినా, సరే దేవుడిని పక్కన పెట్టండి, మనిషి అయినా, మార్కెట్ అయినా, ఒక మంచి కంపెనీ అయినా లాస్ట్కి పైకే పోవాల్సిందే. ఐ మీన్ టు సే ది స్టాక్ ప్రైస్. ఓకే, సో నౌ let us see some of the pattern examples. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, మనం ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ లో వేరేవి కూడా చూద్దాం. ఇంకా అవి కూడా తెలియాలి కదా మీకు. ఓకే, ఐ డు నాట్ ట్రేడ్ దీస్ ప్యాటర్న్స్ గైస్. ఓకే బ్రో, ఇది బ్లాక్ సారీ, ఇవి 3 బ్లాక్ క్రోస్, 3 వైట్ సోల్స్ అని నాకు చెప్పకండి ఎప్పుడైనా మార్కెట్లో ఫామ్ అయినప్పుడు. ఓకే, బికాస్ ఐ డోంట్ లైక్, అండ్ నాకు ఇది కొంచెం ట్రేడ్ చేయడానికి ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు గమనించాను కూడా. ఓకే, సో జనరలీ 3 వైట్ సోల్జర్స్ అంటే ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్లో, ఓకే, ఒక డౌన్ ట్రెండ్లో కంటిన్యూస్లీ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి ఇలా. ఓకే, మార్కెట్ కెన్ బి అ పాసిబుల్ అప్ ట్రెండ్. దీన్నే మనం కంటిన్యూస్గా 3 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, 3 వైట్ సోల్జర్స్ అని అంటాం. ఓకే, మేజర్లీ ఇది కూడా డే టైం ఫ్రేమ్ పిక్చరే. ఓకే, డే టైం ఫ్రేమ్ పిక్చరే, కానీ అంతగానో నాకు సూట్ కాదు గైస్ ఇది. ఇఫ్ దిస్ ఇస్ సూటింగ్ యూ, చలో యూ క్యాన్ గో అండ్ ట్రేడ్ దిస్. నేను మిమ్మల్ని ఏం అబ్జెక్ట్ చేయను. ఓకే, ఇక్కడ నాకైతే అంతగానం త్రీ సూట్ కాదు. డామినెన్సే ఉంటాయండి. యా, డామినెన్స్ ఉంటాయి. ఇట్ షుడ్ బి డామినెన్స్. ఇట్ కెనాట్ బి సంథింగ్ లైక్ అ కన్ఫ్యూజన్. ఓకే, యా, ఒక్క రిజెక్షన్ క్యాండిల్ ఇట్లా ఉంటే చలో సమ్వాట్ కన్సిడర్ ఓన్లీ. వెయిట్, ఐ విల్ డ్రా సంథింగ్ లైక్ దిస్. వెయిట్, ఐఎమ్ సారీ, కొంచెం నేను ఈ ప్యాడ్ రా. అండ్ ఇలా ఉంటే కూడా ఫైన్. ఓకే, ఇలా ఉంటే కూడా ఫైన్. బట్ బేసికలీ ఆ స్ట్రెంత్ అనేది ఉండాలి మార్కెట్లో, కంటిన్యూస్ స్ట్రెంత్ అనేది ఉండాలి. ఓకే, బట్ యాక్చువల్గా ఇట్లా కూడా కాదు, కానీ మెయిన్ ప్యాటర్న్ ఇస్ ఓన్లీ ది ఫుల్ బాడీ క్యాండిల్స్. ఫుల్ బాడీ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి ఇలా. దట్ విల్ లీడ్ టు అన్ అప్ ట్రెండ్. ఫుల్ బాడీ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. మెయిన్ థింగ్ ఇస్ దిస్. యా చలో. యాక్చువల్ గా 3 డామినెన్స్ అయినప్పుడు అంటే కింద ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, కంటిన్యూస్ గా 3 టైమ్స్ అంత మనకు పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మోస్ట్లీ యా, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే నెక్స్ట్ 4th క్యాండిల్ అనేది మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. దట్ ఈస్ ది థియరీ. నాకు అక్కడనే నేను ఈ క్యాండిల్ని అంటే లైక్ ఈ ప్యాటర్న్ నేను ఎక్కువ ట్రేడ్ చేయను. ద థింగ్ ఇస్, మూవ్మెంట్ ఈస్ డన్ హియర్. మార్కెట్ పోవాలనుకున్న మూవ్మెంట్ చేసేసింది.
ఓకే, Yes. ఇంకా మూమెంట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes 1 hour వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక డేలో ఇంతగానో న్యూస్ మూమెంట్ యూ బేస్డ్ కెనాట్. అట్లా అయితే ఏమన్నా పాసిబిలిటీ? న్యూస్ బేస్డ్ పాసిబిలిటీ ఉంటుంది, బట్ దట్ ఈస్ న్యూస్ ఇన్ఫ్లుయెన్స్. ఇది మీరు ప్రైస్ యాక్షన్ వల్ల ఫామ్ అయిందని చెప్పండి చూస్తా. ఎస్ ఎస్. ఇట్ వోంట్. ఓకే, నార్మల్ డే టు డేలో మాత్రం ఇది పక్కా ఫామ్ కాదు. ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్లీ ఇట్ విల్ ఫాల్. ఐ మీన్ టు సే నెక్స్ట్ ఇట్ విల్ డెఫినెట్లీ రివర్స్. ఓకే, సో బట్ బేసికలీ ఇలా లాంగ్ క్యాండిల్స్ మాత్రమే ఉండాలి వెన్ ఇట్ కమ్స్ టు 3 black crows ఆర్ 3 white soldiers. నేను చదివిన దాని ప్రకారంగా మాత్రం లాంగ్ క్యాండిల్స్ మాత్రమే ఉండాలి, బట్ దిస్ డజంట్ వర్క్ ఇన్ ద మార్కెట్. ఓకే, బట్ let us see some of the morning star and evening star patterns. Okay, ఇవి మేజర్లీ 15 and 5 minutes ది బెస్ట్ గైస్. 15 and 5 minutes లో మాత్రం చాలా బాగా అనిపించేస్తాయి. ఓకే, బ్రో అలానే హరామీ ప్యాటర్న్స్ కూడా ఎగ్జాంపుల్స్ చూపించారు. యా చూపిస్తాను. సి సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈజ్ అన్ లైక్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఇలాగా అప్ ట్రెండ్ పైకి వెళ్ళాక కన్ఫ్యూజన్ సారా ఎగ్జాక్ట్ గా మంచి ఫాల్ వస్తుంది గైస్. మళ్ళీ ఈవినింగ్ స్టార్ కి పేరు పెట్టాల్సిన ప్రసక్తే లేదు. ఈవినింగ్ స్టార్కి అయితే మీరు అసలు పేరే పెట్టద్దు. మా మంచి డీసెంట్ ఫాల్ గైస్. ఎంత ముద్దుగా ఫాల్ అవుతుంది అంటే ప్రాఫిట్ ఇట్లా నన్ను తీసుకోని మీ అకౌంట్ వచ్చి కూర్చోవాలి, అట్లా ఉంటుంది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయితే. నేను పచ్చబడి ఉడిపించుకుంటా కావాలంటే ఈ ప్యాటర్న్, నాకు అంత ఇష్టం. నా ఇంకా నేను ఇంత మాట అంటున్నాను ఈవినింగ్ అర్థం స్టార్ లో చేసుకోండి. ఏమైనా కలర్స్ ఏంటది ఈవినింగ్ స్టార్ లో ఏమైనా? కలర్స్ ఇంపార్టెంట్ బాబు. నో 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 నో, కలర్ ఎగ్జాక్ట్ గా ఇవే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ ఓకే ఓకే, కలర్ ఇంపార్టెంట్ అనే అసలు క్వశ్చనే రాంగ్. ఇక్కడ కనుక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే హౌ కెన్ ఇట్ బి అన్ ఈవినింగ్ స్టార్? కన్ఫ్యూజన్ క్యాండిల్. యా, కన్ఫ్యూజన్ క్యాండిల్ కలర్ అవసరం లేదు. కన్ఫ్యూజన్ క్యాండిల్ కలర్ అసలు అవసరం లేదు. ఓకే, ఇట్ కెన్ బి గ్రీన్, ఇట్ కెన్ బి రెడ్ ఆల్సో. గుడ్ క్వశ్చన్. కన్ఫ్యూజన్ క్యాండిల్ కలర్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఈవినింగ్ స్టార్ కి మాత్రం పేరు పెట్టకండి గైస్. మస్తు ఉంటుంది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. మై ఫేవరెట్, ఆల్ టైమ్ మై ఫేవరెట్, ఎవ్రీ టైమ్. ఓకే, అండ్ లెట్ us అబ్జర్వ్ సమ్ మార్నింగ్ స్టార్ ఎక్కడైనా కనిపిస్తాయి. అండ్ నాకు తెలిసి ఏ ట్రేడర్ అయినా కానీ ఈవినింగ్ స్టార్ నచ్చని ట్రేడర్ అయితే ఉండడు గైస్, ఇదైతే పక్కా. ఎందుకంటే ద ఎక్స్పీరియన్స్ విచ్ విల్ హ్యావ్ కదా విత్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ మస్త్ అనిపిస్తుంది, మస్త్ అనిపిస్తుంది. ఇచ్చిన ట్రేడ్ ముద్దుగా ఇస్తుంది గైస్. ఎంత ముద్దుగా ట్రేడ్ దొరుకుతుంది అంటే చాలు తెలుగుష్. సంథింగ్ లైక్ దిస్. దీస్ 3 క్యాండిల్స్. ఓకే, యా స్లగ్గిష్ గా ఉంది మార్కెట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, బట్ పైకి వెళ్ళడం ఈజ్ లైక్ సో రేర్. ఈ కేసులో పైకి వెళ్ళడం ఈజ్ సో రేర్. ఓకే, మోస్ట్లీ ప్రైస్ కిందికి వచ్చేస్తుంది, మోస్ట్లీ కిందికే. ఇంకా సైడ్స్ లో కాదు, మోస్ట్ ప్రైస్ కిందికే వచ్చేస్తుంది, ట్రస్ట్ మీ. ఓకే, బట్ గమనించాలి మనం ఇక్కడ లైక్ వాట్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. నేను చెప్పాలంటే ఇక్కడ నాకు ఎంట్రీ దొరకలేదు, ఎంట్రీ మెథడ్ ద్వారా నాకు ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. నేను ఎంత ఈవినింగ్ స్టార్ అయినా కానీ ఐ విల్ పుట్ మై ఎంట్రీ మెథడ్తో పక్కా గైస్, అయితే గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ మెథడ్ ఫిక్స్, దానికి మించి నాకు వేరే థింగ్ లేదు. ఓకే, సంథింగ్ లైక్ దిస్ అగైన్. ఈవినింగ్ స్టార్ ఒకసారి మీరు గమనించండి, ఇందులో మీకు థింగ్స్ ఏమేమి కనిపిస్తున్నాయో. ఇది ఒక డామినెన్స్ టైప్ ఆఫ్ క్యాండిల్. ఓకే, ఇది దిస్ వన్ ఇస్ అ షూటింగ్ స్టార్ ఇట్లా నెగటివ్ క్యాండిల్. ఓకే, ఆర్ ఎల్స్ దిస్ కుడ్ బి దట్ వన్ ఆల్సో. వాట్? గ్రేవ్స్టోన్ డోజీ. ఇది కొంచెం ఇలా కిందికైనా కూడా నేను కన్సిడర్ చేస్తుండే, డెఫినెట్లీ ఇలా బాడీలో నేను కన్సిడర్ చేస్తుండే ఈవినింగ్ స్టార్ లాగానే, బికాస్ ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్ ఆల్వేస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాండిల్ బ్యూటిఫుల్ ఎడ్జ్. ద థింగ్ ఇస్ మీరు ఈ ప్యాటర్న్ గమనిస్తున్నారు గైస్, కానీ అది ఇచ్చే ఫాల్ని గమనించండి. మంచి ఫాల్, ఎట్లా అంటే వెరీ డీసెంట్ ప్రాఫిట్. లైక్ ఆ మంచి ప్రాఫిట్ ఇచ్చినాకనే మార్కెట్ పైకి వెళ్తుంది మళ్ళా, వెరీ గుడ్ ప్రాఫిట్. ఓకే, అండ్ దట్ టు 5 minutes టైం ఫ్రేమ్. చలో ఇంకా నేను పేరు పెట్టా. ఓకే,
మార్నింగ్ స్టార్ దొరికితే బాగుండు. దిస్ ఇస్ అ మార్నింగ్ స్టార్. బిఫోర్ ట్రెండ్ బాగాలేదు. ఓకే, లెట్ us నాట్ కన్సిడర్ దిస్ థింగ్. ట్రెండ్ బాగాలేదు, బట్ కొన్ని థింగ్స్ మీకు కొన్ని ముందు ముందు చెప్తాను. ఓకే, వేర్ టు లుక్ దీస్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి. సి గైస్, మీరు నేర్చుకున్నారు, బాగానే ఉంది. ఏంటి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నారు, సింగిల్వి, డబుల్వి, ట్రిపుల్వి. ఓకే, సింగిల్, డబుల్, ట్రిపుల్ బాగానే ఉంది, నేర్చుకున్నారు. ఇవి ఫామ్ అయితే మీరు ట్రేడ్ చేసుకుంటారు, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ నేను చెప్తున్నా కదా, ఇవి ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ దిస్ ఈస్ వేర్ యువర్ లెవెల్ విల్ గెట్ అప్గ్రేడెడ్. ఎక్కడ ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతే ఈ క్యాండిల్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దట్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు ట్రేడ్. అక్కడ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి. ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయాలి. ఇట్ కమ్స్ ది డిఫరెన్స్. అక్కడ గైస్ డిఫరెన్స్ వచ్చేది. నార్మల్గా సైడ్ వేస్ మార్కెట్లో కూడా మీ క్యాండిల్స్ కనిపించవా? బరాబర్ కనిపిస్తాయి. కానీ ఇస్ దట్ అ ప్లేస్ టు ట్రేడ్? ఈ క్వశ్చన్ని మీరు వేసుకోండి. ఇదే నా ప్లేస్ ట్రేడ్ చేయడానికి? క్వశ్చన్ వేసుకోండి. సరే, డౌన్ ట్రెండే కనిపించింది, హ్యామర్ ఫార్మ్ అయింది, రెడ్ కలర్ హ్యామర్. ఇదే నా కరెక్ట్ ప్లేస్ ట్రేడ్ చేయడానికి? ప్రైస్ నిజంగా ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా? ఇస్ దిస్ దట్ ప్లేస్? గుర్తుపట్టండి. అగర్సే అవును ఇదే ఆ ప్లేస్ అని మీకు గనక అనాలిసిస్ ద్వారా తెలిస్తే, అది ఎలా తెలుసుకోవాలి నేను మీకు ముందు విల్ డిసైడ్. ఓకే, దట్ ఈస్ వాట్ నేను చెప్పాను. ఇది ఎక్కడ ఫామ్ అవుతుందని చాలా ఇంపార్టెంట్ గైస్, అది మనం ముందు చూస్తాం. ఓకే, సో ఆ ప్లేస్ని కనుక మనం పట్టుకుంటే, ఆ ప్లేస్లో మనకి క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంటే, అండర్స్టాండ్ యువర్ ఎడ్జ్ విల్ ఇంప్రూవ్ లైక్ దిస్. ఇలాగా మీ ట్రేడ్ సక్సెస్ఫుల్ అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద ప్లేస్, దట్ ఈస్ ది లైక్ వే యూ షుడ్ థింక్. అది మీరు అలా ఆలోచించాలి బేసికలీ. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది ఫామ్ అవుతుంది, చాలా బాగుంది, ఓకే, వెరీ గుడ్. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది నాకు యాడ్ అవుతుందా లేదా? ఈ ఫామ్ అయ్యే ప్లేస్కి, ఈ ఫామ్ అయ్యే క్యాండిల్కి రెండు నాకు ఒకటే థింగ్ చూపిస్తున్నాయా లేదా? రెండు నాకు బయ్యింగ్ చూపిస్తున్నాయా లేవా? ఆర్ ఎల్స్ రెండు థింగ్స్ నాకు లైక్ దట్ ప్లేస్ అండ్ దిస్ క్యాండిల్ రెండు నాకు సెల్లింగ్ చూపిస్తున్నాయా లేవా? ఇలా మీరు కన్ఫర్మేషన్స్ కనుక యాడ్ చేసుకుంటే డీల్ ఇస్ డన్. దట్ ఈస్ హౌ అ ట్రేడ్ ఇస్. అంటే ఒక ట్రేడ్ అలాగే పుడుతుంది గైస్, ఒక ట్రేడ్ అలాగే పుడుతుంది బేసికలీ. ఓకే, అండ్ ఇప్పుడు మనం కొంచెం మదర్ బేబీ క్యాండిల్స్ చూద్దాం. దిస్ ఇస్ అ మదర్ బేబీ గైస్. ఓకే, నేను చెప్పాను ప్రైస్ విల్ కమ్ అట్ వన్ ప్లేస్. ఓకే, అది పైకా కిందికా, కానీ ఒక్కసారి మాత్రం పక్కా మూవ్ అవుతుంది. ఈ ప్లేస్లో మీరు గమనించండి, ఈ ప్లేస్లో ప్రైస్ కిందికి వెళ్ళిపోయింది కూడా. ఓకే, నా ఇక్కడ మీరు యాజ్ అ పర్సన్, ఒక బిగినర్ లాగా మీరు ఏం ఆలోచిస్తారు? ప్రైస్ కిందికి వెళ్తుందని మనం అనుకుంటాం, బట్ ప్రైస్ ఇస్ గివింగ్ అ నెగటివ్ క్లోజింగ్ అగైన్, పాజిటివ్ క్లోజింగ్, అండ్ ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అకార్డింగ్ టు ప్యాటర్న్ ఏం కావాలి? ప్రైస్ మంచిగా క్యూట్గా పైకి వెళ్ళాలి, కానీ అలా జరగదే. ప్రైస్ ట్రాప్ చేస్తుంది డెఫినెట్లీ. ఓకే, సో దిస్ ఇస్ అ మదర్ బేబీ ప్యాటర్న్. ఓకే, ఇంకా చూపిస్తాను ఆగండి. దిస్ చూడండి, ఇది కూడా ఒక మదర్ బేబీ ప్యాటర్న్. మీరు గమనిస్తే ప్రైస్ క్లోజ్ అయిందా, అక్కడ నుంచి ప్రైస్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు ది లో, ఆల్స్ ఇట్ విల్ కమ్ టు ది హై పక్కా. దాని తర్వాత చూద్దాం మనం, అది కిందికి బ్రేక్ చేస్తుందా, అది పైకి బ్రేక్ చేస్తా, పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలా, మనం తర్వాత చూద్దాం. అది వై పైకి బ్రో ఇక్కడ ప్యాటర్న్ వర్క్ అయింది కదా అని అంటే, కరెక్టే వర్క్ అయింది. నేను ఏమంటున్నా అంటే, ద థింగ్ ఇస్ వై క్యాంట్ దిస్ కెన్ హ్యాపెన్ అని నేను అడుగుతున్నా క్వశ్చన్. అంటే ఇది ఒక రీటెస్ట్ లాగా మనం ఎందుకు కన్సిడర్ చేయొద్దు అని నేను అడుగుతున్నా. డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయాలి, కానీ అక్కడ ప్రైస్ ఏం చూపిస్తుంది దాని ప్రకారంగా వీ షుడ్ ట్రేడ్. డోంట్ బి అట్ లైక్ నేను చెప్తున్నా. ఓకే, నేనేమంటున్నా యాజ్ అ జాబ్ ట్రేడర్, నేను ఏమంటున్నా అంటే, ఇది ఒక రీటెస్ట్, ప్రైస్ పైకి వెళ్తుందని నేను అంటున్నా. ఓకే, రేపు మనం అనాలిసిస్ మొత్తం పైకే చేస్తాం, బట్ మార్కెట్ ఇస్ కమింగ్ డౌన్. మీరు ఒక్క సైడ్ ఉన్నంత వరకు మీకు లాస్ అవుతుందా లేదా? ఉన్నంత వరకు లాస్ అవుతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మిస్టేక్ మీరు రిపీట్ చేస్తూనే ఉంటారు, లాసెస్ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. సో బీ న్యూట్రల్. నెక్స్ట్ డే మార్కెట్ కిందికి వెళ్ళిన అనాలిసిస్ ఉంది, పైకి వెళ్ళిన అనాలిసిస్ ఉంది,
సైడ్ వేస్ వెళ్ళినా నో ట్రేడింగ్ జోన్ ఉంది, సాల్ ఇంకా ఇక రేపు చూసుకుందాం. మార్కెట్ ఎట్లా రేపు చూసుకుందాం. తగ్గిపోతాయి గైస్, లాసెస్ చాలా పడిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, లాసెస్ చాలా తక్కువ అవుతాయి. నా తోని ఉంటే మీకు ప్రాఫిట్స్ అవుతాయి లేదా పక్కన పెట్టండి, లాసెస్ మొత్తం చాలా తక్కువ వేస్తాం. దట్ ఈస్ ది క్యాలిబర్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ జాబ్ ట్రేడర్. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. ఓకే, ఒక పరువు, ఒక అంటే వాట్ రుబాబుగా చెప్తున్నాను నేనైతే బేసికలీ. వై? బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన, నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, ముందు ముందు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. లాసెస్ చాలా తక్కువ అయిపోతాయి, చాలా అంటే చాలా. ఓకే, సో రీసెంట్లీ ఒక మా స్టూడెంటే, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్, సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టాడు. ఏంటి వాటి వన్ వీక్ పిఎన్ఎల్, అంటే లాస్ట్ వీక్ పిఎన్ఎల్ వాడు డైలీ నాకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి నాకు పెడుతున్నాడు. ఓకే, లైక్ బ్రో నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ పిఎన్ఎల్ పెడుతున్నాను నాకు. ఓకే, అతని డైరీలో, అంటే లైక్ అతని ట్రేడింగ్ హిస్టరీలో ఏమైందంటే, ఆ వీక్లో అతనికి 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఒకటి కాస్ట్ పోయింది, 2 ఆర్ వెయిట్, ఐ విల్ టెల్ యూ, నేను ఇప్పుడే చెప్తాను మీకు. గైస్ జస్ట్ మినిట్, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఓకే గైస్, సారీ, నేను మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నాను. యా, సో అతను ఈ వీక్లో, లైక్ ప్రీవియస్ వీక్లో 9 ట్రేడ్స్ తీసుకున్నాడు. 9 ట్రేడ్స్లో 2 స్టాప్ లాసెస్, 1 కాస్ట్ అంటే అంటే లైక్ యూ గైస్ నో కదా, అంటే ఎక్కడ ఎంట్రీ చేస్తాం అక్కడ ఎగ్జిట్ చేశాడు. 6 ట్రేడ్స్ టార్గెట్ ఎంట్రీ చేశాడు, అంటే 6 టార్గెట్స్ వాడు అచీవ్ చేశాడు. ఓకే, ఎడ్జ్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ ట్రేడర్ నేను కంటిన్యూస్లీ మానిటర్ చేస్తున్నాను. అమేజింగ్ థింగ్. ఓకే, సో ఎంట్రీ మెథడ్ అండ్ ఎస్ఎంసీలో కొన్ని కాన్సెప్ట్స్ చాలా హెల్ప్ అయినాయి అతనికి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఎంట్రీ మెథడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మీ. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. బిగినరా బ్రో? బిగినర్ కాదు, ఇంటర్మీడియట్ పర్సన్, బిగినర్ కాదు. ఈవెన్ Okay. నాకు కూడా ఈరోజు నేను స్టాప్ లాస్ మీరు నిన్న చెప్పినట్టు 1 మినిట్ లో పెట్టాను. ఓకే, నాకు మంచిగా అనిపించింది. ఐ మీన్ అంటే నా లాస్ ని చాలా కంట్రోల్ చేసింది అది. ఓకే, బ్యూటిఫుల్. ఫస్ట్ టైం 1 మినిట్ లో స్టాప్ లాస్ పెట్టడం అనేది. That is what, guys. Put stop loss in 1 minute. Put target in 15 minutes. Enjoy. 2 to 3 points లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే 20-30 పాయింట్స్ వస్తుంది. ఓకే, లాస్ చాలా చిన్నది, ప్రాఫిట్ వస్తే చాలా పెద్దది. ఆల్వేస్. ఓకే, సో దిస్ ఇస్ సమ్వాట్ అండ్ ఈవినింగ్ స్టార్. నేను ఈవినింగ్ స్టార్, బట్ ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలి? అప్ ట్రెండ్ లో ఫామ్ అవ్వాలి. చూడండి, ఇది ఎక్కడ ఫామ్ అయింది? డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయింది. ఓకే, ద థింగ్ ఇస్ దట్ రీటెస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. రీటెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇట్ విల్ రిమూవ్ ద వీకెండ్స్ ఫస్ట్. వెన్ ఎవర్ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ట్రెండీ కదా, మార్కెట్ వీకెండ్స్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే,
వీకెండ్స్ అంటే ఏంటి వి విల్ డిస్కస్. యా ఓకే గైస్, లైక్ క్లాసెస్ గెటింగ్ మోర్ లెంతీ. ఓకే, మనం ఆల్రెడీ 10-11 మినిట్స్ లేట్ అయిపోయాం, అండ్ మధ్యలో నేను కూడా 2 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను ఇప్పుడే. ఓకే, వి విల్ మీట్ టుమారో. ఓకే, మీ టెస్ట్ వచ్చేసి గో ఐడెంటిఫై, నాకు మొత్తం 15 స్క్రీన్ షాట్స్ రావాలి. ఓకే, 15 వద్దు కానీ ఒక 10 స్క్రీన్ షాట్స్ రావాలి. ఐడెంటిఫై వాట్ హరామి ప్యాటర్న్స్. ఓకే, అండ్ ఐడెంటిఫై MSPs అండ్ ESPs. ఓకే, వెళ్ళి హరామి ప్యాటర్న్స్ని అండ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని మనం మీరు చేసినాక పెట్టండి. ఓకే, ఐడెంటిఫైడ్ వెల్, ఎస్పెషల్లీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గైస్, ఎస్పెషల్లీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. నేను చెప్తున్నా, మరి గుద్ది చెప్తున్నా, ఆల్ టైమ్ హై సెల్లింగ్లో కానీ. బికాస్ ఆల్ టైమ్ హై ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుతానికి మార్కెట్ ఉన్న ప్లేస్ ఇస్ ఆల్ టైమ్ హై. ఓకే, సో ప్రతి ఒక్క మూమెంట్ దగ్గర మీకు ఒక సెల్లింగ్ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మంచి మూమెంట్ దగ్గర మీకు సెల్లింగ్ దొరుకుతుంది, అండ్ రాబోయే టైంలో బడ్జెట్ డే కూడా వస్తుంది. ఓకే, సో మంచి సెల్లింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఆల్ టైమ్ హై ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని బాగా అబ్జర్వ్ చేయండి. వచ్చినప్పుడు యూ గో టేక్ దట్ అండ్ నాకు వచ్చి చెప్పండి లాస్ అయింది బ్రో అని చెప్పి. ఓకే, ఐదర్ మీ మైండ్ సెట్ స్టేబుల్ ఉన్న కన్నా లాస్ అవ్వాలి, లేకపోతే ఆ టెంపరీ పుల్ బ్యాక్ వల్ల కూడా మీకు లాస్ అవ్వాలి. లేకపోతే నార్మల్గా అయితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ట్రేడ్ చేసే వరకు లాస్ అయితే కాదు జనరల్గా, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ స్టిల్ యు ఆర్ మేకింగ్ లాస్, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, అది మీ మిస్టేక్ అయ్యి టైం ఉంటుంది. ఫ్రేమ్ ఈవినింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ టైం ఫ్రేమ్ వచ్చేసి మాక్సిమం యూ గో అండ్ అబ్జర్వ్ ఇన్ 5 minutes ఆర్ 15 minutes. ఓకే, మెయిన్లీ ఇంట్రాడే చేస్తే మాత్రం 5 minutes పక్క. 5 minutes లో బాగా అనిపిస్తాయి, బాగా అంటే బాగా. ఓకే, సో వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేయండి. లైక్ టుమారో వి విల్ లెర్న్ ది ఇంపార్టెంట్ ఎంట్రీ మెథడ్. ఓకే, ఆ ఎంట్రీ మెథడ్ ఏంటి, అసలు ఎందుకు చెప్తున్నా ఎంట్రీ మెథడ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్క థింగ్ని మనం రేపు చూద్దాం. ఆ ఎంట్రీ మెథడ్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్కి, అంటే మనం ఫస్ట్ నుంచి డామినెన్స్ క్యాండిల్ అండ్ రిజెక్షన్స్ క్యాండిల్స్ అండ్ కన్ఫ్యూజన్ క్యాండిల్స్, డబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నిటికీ పెట్టి చూద్దాం. అన్నిటికీ పెట్టి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎలా మీ ఎంట్రీ ఫిల్టర్ అవుతుందో మనం అక్కడ చూద్దాం. ఓకే, సో టుమారో ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంట్రెస్టింగ్. కమ్ గైస్, జాయిన్ అవ్వండి, వి విల్ ఎంజాయ్ చేద్దాం రేపు. ఓకే, చలో పండగ, చలో గైస్, బాయ్.